బిజ్వారంకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు, ఈ ఊరికి వచ్చినప్పటి ఇప్పటి వరకు అసంఖ్యాక లక్షల కోట్ల సార్లు నేను తలసి ఉంటాను. శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి, శ్రీమద్ త్రిపుర సుందరి, శ్రీ గ్రామం పేరు ఆధ్యాత్మికతలో మిళితం చేసి చెప్తే ఆ ఊరికి ఎంత గొప్పతనం, ఎంత అదృష్టం ఆ ఊరిది కదా. ఇప్పుడు శ్రీశైలే భ్రమరాంబిక అంటారు, అవునా? తిరుమల శ్రీవారిని కూడా క్షేత్రనామం చేట ఇప్పుడు సింహాచలం అప్పన్న స్వామి అంటారు. బిజ్వారపురవాసిని, ఈ ఊరికి ఎంత వైభవం, ఈ ఊరోళ్ళకి ఎంత అదృష్టం చూడండి. ఈ మంత్రశక్తి ఊరు కూడా ఒక రక్షణే కదా, ఊరు కూడా ఒక కవచం, ఊరు కూడా ఒక సలవనే కదా. మా బిజ్జారమ్మోళ్ళు ఏమంటారంటే, ఎవరికి లాభం ఆ స్వామి నుండి అంటారు. ఆ స్వామి నుంచి మాకేం లాభం, ఆయన ఏదో పొదువు ఒక గుడి కట్టుకున్నాడు, ఆయన బతకలేపక గుడి కట్టుకున్నాడు అంటారు. కానీ ఈ ఊరు ఎంత అదృష్టం చేసుకున్నది, ఈ ఊరు పొలిమేర ఎంత అదృష్టం చేసుకున్నది. బిజ్వారపురవాసిని ఆ మంత్రాన్ని ఎన్నిసార్లు చదివినా ఈ ఊరికి అంత ఆయుష్ నిండుతుంది. ఈ ఊళ్ళో పుట్టినోళ్ళు, ఈ ఊళ్ళో బ్రతికేటోళ్ళు, ఈ ఊళ్ళో ఉన్నోళ్ళకి అందరు కూడా యశస్సు చాలా అద్భుతం అది కదా. ఇప్పుడు నేను కాడువాడి తెచ్చినానా, లేకుంటే పిచ్చెక్కి తెచ్చినానా, కళ్ళు దాగి తెచ్చినానా, ఏం చేసి తెచ్చినానో అమ్మనైతే ఊరికి పిలిపించిన, అమ్మ వచ్చి కూస్తున్నది. ఊరు యొక్క వైభవం పెరిగినట్లనే కదా. నేను ప్రతిసారి మీకు చెప్తాను, క్షేత్రనామం తలవండి, స్థలం యొక్క ఊరు, ఈ ఊరు పేరు కూడా తలవండి అన్నాను మీకు, అన్నానా లేదా? అది ఇప్పుడు సిద్ధకుంజికా స్తోత్రం పేజీ నంబర్ 95. ఇక్కడ ఈ సిద్ధకుంజికా స్తోత్రం చాలా గొప్పది. ప్రపంచంలో ఉండేటటువంటి 64 లక్షల మంత్రాలకు, 64 లక్షల మంత్రశక్తులకు, 64 లక్షల మంత్ర సామ్రాజ్య శక్తికి, చతుర్వేదములకు, 108 ఉపనిషత్తులకు, ఉపనిషత్తులతో పాటు కూడినటువంటి అన్ని మంత్రములకు అన్నిటి కూడా ఒక తాళం చెవి ఏదైనా ఉందంటే కుంజికా స్తోత్రమే. కుంజి అంటే తాళం, స్తోత్రం అంటేనేమో ఒక మంత్రవిధిని పఠించే క్రమమును స్తోత్రం అంటారు. ఇది పార్వతీదేవి శివుణ్ణి అడుగుతుంది. అప్పుడు శివుడు పార్వతికి చెప్తాడు ఏంటి? శృణుదేవి ప్రవక్ష్యామి కుంజికా స్తోత్రముత్తమమా. శృణుదేవి, ఓ దేవి విను. శృణు అంటే వినడం. శృణుదేవి ప్రవక్ష్యామి కుంజికా స్తోత్రముత్తమమా, ఓ దేవి విను, జగతిలలో అన్నింటికన్నా గొప్ప స్తోత్రం నీకు చెబుతున్నాను విను అని శివుడు చెప్తున్నాడు. ఏణ మంత్ర ప్రభావేన చండిజాప శుభో భవేత్. ఈ మంత్రపఠనం, ఈ మంత్రరాజ్యం చండీ పాట విధిని పఠించకున్నను, కవచము, అర్ఘళము, కీలకము, రాత్రి సూక్తం ఏవి పఠించకున్నా, అంగన్యాస, కరన్యాస, హృదయన్యాస ఏ న్యాసములు చేయకున్నా, ఒక్క కుంజికా స్తోత్రమును పఠించగానే జీవుడు అన్ని చేసిన ఫలం పొందుతాడని చెప్తున్నాడు. వేదాలను చదివిన మహత్యం, అన్ని మంత్రతంత్రాలను తిప్పివేసిన జ్ఞానం. అందుకే చాలామంది అంటారు, పరాశ్రీ స్వామి మీరేం చదువుకున్నారు అంటారు నన్ను. అంటే దేన్నన్నా ఇప్పుడు చూడండి, ఇందులో ఉండేటటువంటి గొప్ప గొప్ప అంశాలు మీ జ్ఞానానికి అందవు, దేన్నన్నా చూసేవాడిపైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు పరాశ్రీ స్వామి ఏంటి, దొంగన, దొరన, లంగన, లపంగ అనేది మీకు అర్థం కాదు. మరి అంత పెద్ద జగద్గురు పీఠం నుంచి ఇక్కడికి ఆకర్షితులై వచ్చారంటే ఏం అర్థమైంటుంది అతనికి? పోనీ అతను ఏమైనా పామరుడా, లేకపోతే ఏమైనా కళ్ళు దాగి సారదాగేటోడా? బ్రాహ్మణ్యమునికి ఆద్యులు వాళ్ళు. ఆయన మాట్లాడుతుంటే కూడా చాలా గొప్ప విద్వత్తు కనిపించింది. వారు నిన్న ఉదయం ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంటే నేను అనుకున్నా, అమ్మవారే పిలిపించింది కానీ అనుకున్నా. చూడండి, నా కవచం నార్ఘళ స్తోత్రం కీలకం న రహస్యకం న సూక్తం నాపి ధ్యానం చ న్యాసో నచ వర్చనం. కవచము, అర్ఘళము, కీలకము, రహస్యకము, ఏ సూక్తం, ఏ ధ్యానం, ఏమి అర్చనం తర్చనం ఏమి చేయకున్నా ఈ కుంజికా స్తోత్రం పఠించి లేస్తే జీవుడు పరిపూర్ణుడు అవుతాడని చెప్తున్నాడు అక్కడ శివుడు. కుంజికా పాఠ మాత్రేన దుర్గా పాఠ ఫలం లభేత్ అస్తి గుహ్యతరం దేవి దేవానామపి దుర్లభం.
ఈ కుంజికా పాఠాన్ని పఠించినంత మాత్రాన్నే సర్వ వేదములను సర్వ మంత్రతంత్రములను అన్నింటినీ పఠించిన పుణ్యం జీవుడు మూటగట్టుకుంటాడు. దేవి పార్వతి అని చెప్తున్నాడు శివుడు. అస్తి గుహ్యతరం దేవి దేవానామపి దుర్లభం. ఇది దేవతలకు కూడా అందిలేదు, దేవతలకు కూడా ఇది దుర్లభం. ఎందుకంటే దేవతలందరూ కూడా మాతోనికొచ్చి మాతోనే ఆగిపోతారు. దేవతలందరూ నన్నే దేవుణ్ణని ఇంకా నాతోనే ఆగిపోతారు. నా పూజలు చేస్తారు, నాలో లయమవుతారు, నా ధ్యానం చేస్తారు, నాతోనే ఆగిపోతారు. కానీ నువ్వు సదా నా వామభాగంలో ఉండి నన్ను గ్రహించి నాలో అంతర్భూతమైనటువంటి శక్తి ఏదో ఉన్నది అని నువ్వు గ్రహించి అడిగావు కాబట్టి నీకు దొరికింది. ఇది దేవతలు కూడా దొరికిలేదని చెప్తున్నాడు. ఇప్పుడు ప్రదీప్ 24 గంటలు నా పక్కన ఉంటాడు, నా మంచి చెడులు చూస్తాడు. అప్పుడు ప్రదీప్కి నా వీక్నెస్ తెలుస్తుంది, నా ప్లస్ తెలుస్తుంది. అలా పరమశివుని యొక్క వామభాగం నందు సతీదేవి ఎప్పుడు ఉంటూ కొన్ని సందర్భాల లోపల ఆయన తనను తానే మైమర్చిపోతుంటాడు శివుడు. అప్పుడు అమ్మవారు అనుకుంటుంది ఎక్కడ పోతాడు ఈయన సడన్గా అనుకుంటుంది. ఊపితే కూడా పలకడు, స్వామి అంటే పలకడు, ఏడబోతాడు, ఎక్కడ లాక్ అవుతాడు ఈయన ధ్యానంలో అనుకుంటాడు. ప్రసన్న వదనమైనటువంటి చిత్తంలో ఉండగా, పారవశంలో ఉండగా అప్పుడు పార్వతి అడుగుతుంది, స్వామి ఒక్క మాట, ఇప్పుడు మీరు మంచిగా ఉన్నారు, నవ్వుతున్నారు, ఆనందంగా ఉన్నారు కాబట్టి ఒక్క మాట చెప్పు, మీరు ఈ ఉంటుంటేనే సడన్గా ధ్యానంలోకి పోతారు, ఎవరిని ధ్యానిస్తారు అని అడుగుతాడు. అప్పుడు చెప్తాడు, అమ్మా నా తల్లిని ధ్యానిస్తాను, నా తల్లిని, నాకు జన్మనిచ్చిన తల్లి. క్షీరసాగర మదనమునందు ఆలాహాలము పుడితే ఆలాహాలము సేవించి మూర్చబోయిన నన్ను పాలిచి బ్రతికించిన నా తల్లిని ధ్యానిస్తా అంటాడు. నాకు తన చనువాలిచ్చి నా ఇజము తాను తీసుకొని నన్ను బతికించింది నా తల్లి జగదంబ, నా తల్లిని నేను ధ్యానిస్తున్నా అని చెప్తాడు. అవునా, నీకు జన్మనిచ్చిన తల్లి ఎవరు? చాలామంది ఏమంటారు, పార్వతి ఆదిశక్తి ఒకటే కదా అంటారు. మళ్ళీ ఈమెనే ఆదిశక్తి అయితే తనెందుకు అడుగుతుంది? లాజిక్. ఇవన్నీ చాలా గొప్ప రహస్యములు. ఇవి సామాన్య జ్ఞానానికి అర్థం కావు. వీటిని నమ్మటమే మీ ధర్మం. వీటిని మళ్ళీ తార్కికంగా విభజించాలనుకుంటే కొంచెం విద్వత్తు అవసరం మీకు. అప్పుడు శివుడు చెప్తాడు, విను, ఎవరు నేను పూజించే తల్లి, ఎవరికై నేను తపమాచరిస్తున్నా, నేనే కాదు బ్రహ్మాదులు మొదలుకొని శ్రీహరి వరకు అనునిత్యం వాళ్ళ వాళ్ళ క్రియల్లో, వాళ్ళ యొక్క తంతుల్లో, వాళ్ళ యొక్క ఆత్మ అంతర్భూతమైనటువంటి ధ్యానంలో పెట్టింది, ఉపాసించేది ఆ తల్లినే అని చెప్పి ఈ స్తోత్రం చెప్తున్నాడు. అర్థమైందా? చాలామంది శివభక్తి తత్పరులు ఎందరూ కూడా దీన్ని ఇష్టపడరు. నువ్వు శివుని తక్కువ చేస్తున్నావు అంటారు. అమ్మని తక్కువ చేయమంటివే, అమ్మని తక్కువ చేయమంటివే, అమ్మ కన్నా గొప్పది జగతిలో ఉన్నదా? నీవు శివునితో ఆగిపోయినావు. అమ్మ, ఈ మాట శివుణ్ణి పిలిపించి కూడా పలికియవచ్చు మనం. మరి అమ్మకి ఏం విలువ కడతాం కదా? ఇప్పుడు శివుడు తక్కువ నేను అన్నానా? అనలేదు. తత్వంలో ఎన్నాటికైనా జగాలు మారినా, యుగాలు మారినా అమ్మనే. అమ్మకేది సాటి రాదండి. ఇప్పుడు చూడండి, రాత్రి ఆవు ప్రసవించింది, దాని మీద పారిన కోడె ఇతనమేసి పక్కకు జరిగింది. అదే కాదు, సర్వజీవరాశుల్లో మగజీవి చేసే పని గంతే. మనం గాంగా తండ్రి దగ్గరుండి డావుకన కోతాం, కాన్పేట పక్కలు ఉంటాం, అన్నీ సగ చేస్తాం, అన్నీ చూసుకుంటాం. మిగతా జీవరాశులు పురుషజీవి సంభోగం చేసి పక్క జరుగుతుంది. బిడ్డను పెంచి కనడం మొగెత్తైతే క్రూర జంతువుల నుంచి ఆ బిడ్డను కాపాడే బాధ్యత ఎవరిది? మరి ఎవరండి గొప్పవాళ్ళు? అడవిలో సింహాలు, పులులు ఉంటాయి. నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ చూడండి, మీకు అర్థమవుతుంది. డిస్కవరీ. ఎన్ని జీవరాశులు క్రూర మృగాల నుంచి బిడ్డను కాపాడడానికి ఎంత పోరాటం చేస్తాయి. అమ్మ ఈ జగతి నుండి విష్ణువుకు కూడా ఆపద వచ్చినప్పుడు అమ్మనే కాపాడింది. శివుడు ఆలాహలం పుట్టినప్పుడు ఆలాహలం సేవించి మూర్చపోతే అమ్మనే బతికించింది. అమ్మకు తప్పదండి. అమ్మ చెప్పింది ఆనాడే, మీ శక్తులు స్తంభించినప్పుడు, మీ శక్తులు మించినప్పుడు, మీ శక్తికి మించిన సమస్య ఏదైనా వస్తే నా అవతారములున్నాయి తీసుకోండి, నా శక్తులున్నాయి తీసుకోండి అని చెప్పింది అమ్మవారు.
అందుకే వారాహి శక్తిని వరాహమూర్తి ధరించాడు. భైరవి అంశాన్ని భైరవుడు ధరించాడు. ఇవన్నీ ఇంటర్నల్ ఎనర్జీస్ అన్నమాట దైవత్వంలో. ఇప్పుడు సాత్వికంగా మీకు జ్ఞానబోధ చేసేటప్పుడు నాలో సాత్విక శక్తి ఉంటుంది, ఆ పవర్. కోపం వచ్చినప్పుడు తామస శక్తిని బయటికి తీస్తాను. ఆయా సమయముల యందు మీకు ఉపయోగపడేటటువంటి ధర్మాన్ని అనుసరించి నా శక్తుల్లో మీరు తీసుకోవచ్చు అని చెప్పి అమ్మవారు అభయం ఇచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో, లోక కళ్యాణయుక్తమైన సందర్భంలో నన్ను స్మరించండి, మీ హృదయ అంతర్భూతంగా నేను ఉంటాను, రక్షిస్తానని అమ్మ చెప్పింది. అమ్మ అమ్మనే, అమ్మనే, అమ్మ అమ్మనే. గోపనీయం ప్రయత్నేన స్వయో నిరీవ పార్వతి. దేవి దీని జన గోప్యంగా పఠించు. దీని పఠించేటప్పుడు ఎవరు వింటారో ప్రథమ ఫలం వాళ్ళకు పోతుంది. అందుకే దీన్ని గుప్తంగా పఠించు. వీలైతే ఆత్మ మననం చెయ్యి, అంటే లోపలనే మననం చేసుకో. ఇన్నర్గా లోపలనే దీన్ని ధ్యానం చెయ్యి. ఇన్నర్గా చాంటింగ్ చేయండి, బయటికి అనొద్దు. ఇది చాలా సీక్రెట్గా చదవండి, ఎందుకంటే మహత్తరమైనది కాబట్టి. మారణం, మోహనం, వశ్యం, స్తంభనోచ్చాటనాదికం. ఇప్పుడు చాలామంది వశీకరణ విద్యలు నేర్చుకుంటారు చూడండి, ఎవరినన్నా వశం చేసుకోవడానికి. అలాగే మారణం, మోహనం, వశీకరణం, ఉచ్చాటనం, స్తంభనం అని షట్కర్మలు ఉన్నాయి. ఈ షట్కర్మ విద్యలను ఒక్కొక్క శాఖగా నేర్చుకుంటారు. చిన్న చిన్న గారడి విద్యలు నేర్చేటోళ్ళు, మంత్రగాళ్ళు, తంత్రగాళ్ళు చిన్న చిన్నవి నేర్చుకుంటారు. ఒక్క కుంజికా పాట మాత్రం చేత, ఒక కుంజికా స్తోత్రాన్ని కంఠస్థం చేసుకొని నోటెడ్ చేసుకోగలిగితే, బుక్కు లేకుండా గడగడ అక్షర దోషం లేకుండా గనక కుంజికా స్తోత్రాన్ని పఠిస్తే ఆయన చేతులతోనే వశమైపోతుంది, ఆయన చూపులతోనే సమ్మోహనం అయిపోతుంది, ఆయన మాటలతోనే సర్వం అయిపోతుంది అని చెప్తున్నాడు ఇక్కడ శివుడు. నేను అందుకే చెప్పాను, ఈ పఠనం చాలా గొప్పది. పాట మాత్రేన సంసిద్ధేత కుంజికా స్తోత్రం ఉత్తమమా. ఈ పఠనం చేత జీవుడు పొందవలసిన స్వాతంత్ర హక్కులన్నీ పొందుతాడు. ఆధ్యాత్మిక సాగరంలో, ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో జీవుడికి ఏ స్వతంత్రత కావాలో అన్నీ పొందుతాడని చెప్పి శివుడు చెప్తున్నాడు. ఇప్పుడు అథ మంత్ర ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే ఓం గ్లౌం హూం క్లీం ఝోం సహ జ్వాలాయ జ్వాలాయ జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే జ్వల హంసం లంక్షం ఫట్ స్వాహ. ఈ మంత్రం చూడండి, జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల అనే మంత్రం, అబ్బా అసలు ఈ త్రిభువన సామ్రాజ్యంలో దీని మించిన మంత్రం లేదు. అద్భుతమైనటువంటి మంత్రరాజ్యం. దీని యొక్క ఉల్లేఖన, అంటే దీని యొక్క వివరణ, దీని యొక్క భావార్థం, దీని యొక్క సరళమైనటువంటి అర్థం ఏ గ్రంథాల్లో చదవలేదు నేను. అంటే దీన్ని వివరించి చెప్పడానికి కూడా సాహసం చేస్తలేరు. దీని భావార్థం చెప్పడానికి సాహసం చేయరు, బెదురుకుంటారు. ఇప్పుడు దీని అర్థం చెప్పామనుకోండి, అంతవరకే దాని అర్థం పరిమితం చేసిన పాపం తగులుతుంది. ఇది అనంతం. మా గురుదేవులు నాకు ఇచ్చిన పుస్తకంలో, హిందీ పుస్తకంలో ఏమో తెలుసా, इस मंत्र का अर्थ जानना ना संभव है, बताना ना संभव है, इसको जो साधक पाठ करना चाहता है वो पाठ करके तृप्ति पाना ही धर्म है అని రాసిండు దాంట్లో. దీని అర్థం తెలుసుకోవడమూ మంచిది కాదు, తెలిసి చెప్పడమూ మంచిది కాదు, కేవలం పఠించి గడించుకోవడమే మంచిదని చెప్పాడు ఆయన. చాలా గొప్పది మంత్రం. ఇప్పుడు నవాక్షర మంత్రం ఉంది కదా, నవాక్షర మంత్రానికి మనం భాష్యం చెప్పొచ్చు, భావార్థం చెప్పొచ్చు, తత్వార్థం చెప్పొచ్చు. ఈ మంత్రానికి చెప్పలేమండి. అందుకే మీరు ఒకటి గమనించాలి, పరాశరీ స్వామి ఏం చేసినా ఒక అద్భుతం ఉంటుంది, దాంట్లో ఒక లెజెండెడ్ మీనింగ్ ఉంటుందని. ఇదొక్కటి మీరు లాజిక్గా అర్థం చేసుకుంటే నేను ధన్యుణ్ణి, లేకపోతే గోయిందా. ఇప్పుడు కుంజికా స్తోత్రం. నమస్తే రుద్రరూపిణ్యే నమస్తే మధుమర్ధిని నమః కైటభహారిణ్యే నమస్తే మహిషార్ధిని
నమస్తే శుంభహంత్రై చ నిశుంభాసురగాతిని జాగ్రతం హి మహాదేవి జపం సిద్ధిం కురుష్వ మే. ఐంకారి సృష్టిరూపాయై హ్రీంకారి ప్రతిపాలిక క్లింకారి కామరూపిణ్యై బీజరూపే నమోస్తుతే. చాముండా చండగాతి చాయైకారి వరదాయిని విచ్చే చాభయదా నిత్యం నమస్తే మంత్రరూపిణి. ధాం ధీం ధూం దుర్జటిహిం పత్ని వాం వీం వూం వాగదీశ్వరి. క్రాం క్రీం క్రూం కాళికాదేవి శాం శీం శూం మే శుభం కురు. హుం హుం హుంకారరూపిణ్యై ఝం 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 భనాదిని. భ్రాం భ్రీం భ్రూం భైరవీ భద్రే భవాన్యైతే నమో నమః. భవాన్యైతే నమో నమః. అం కం చం టం తం పం యం శం వీం ఝూం ఐం వీం హం క్షం. దిజాఢ్యం దిజాఢ్యం త్రోటయ త్రోటయ దీప్తం కురు కురు స్వాహ. ఇక్కడ ఈ గ్రంథకర్త మన ఆంధ్రవాసి అనగా దక్షిణ భారతదేశవాసి కాబట్టి దిజాఢ్యం దిజాఢ్యం అని రాసింది. అది కాదు, ధిజాగ్రం ధిజాగ్రం అక్కడ గ్రం రావాలి, డ్యం రాకూడదు. మా మా గురుదేవులు ఇచ్చినటువంటి బుక్కులు అదే ఉంది. ధిజాగ్రం ధిజాగ్రం త్రోటయ త్రోటయ దీప్తం కురు కురు స్వాహ. పాం పీం పూం పార్వతీ పూర్ణ ఖాం ఖీం ఖూం కేసరి థదా. మీరు కేచరి ముద్ర గురించి విన్నారా? ఏంటి చెప్పండి కేచరి ముద్ర? నాలుకను మడిచి పెడతారు కేచరి, ఓకే. దానివల్ల బెనిఫిట్స్ ఏమిటి? అమృతం వస్తుంది, ఏదో జరుగుతుంది, అద్భుతాలు జరుగుతాయి. అదొక అద్భుతం, అదొక అద్భుతం, అదొక అద్భుతం. ఇక్కడ ఏముంది చూడండి. పాం పీం పూం పార్వతీ పూర్ణ ఖాం ఖీం ఖూం కేచరి థదా. వచ్చిందా కేచరి? ఓ దేవి, కేచరి అను ఒక ముద్ర ధారణ ఋషులు దాన్ని జాగృతం చేసుకోవడానికి అష్టాంగ యోగ సాధనను చాలా కాఠిన్యంగా అవలంబిస్తారే తల్లి. పెండ్లంనే తల్లి అంటాడు చెప్పలేపక. కానీ ఈ పఠనం చేత కేచరి ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుందని చెప్తున్నాడు. అర్థమవుతుందా? ఈ బీజమంత్రాలు అంత శక్తివంతమైనవి. ఆటోమేటిక్గా శరీరంలో ఆ కంపనాలు సృష్టిస్తాయి అనమాట. ఆ ధాతువులు అంత శక్తివంతం. సాం సీం సోం సప్తశతీ దేవ్యా మంత్రసిద్ధిం కురుష్వ మే. ఇదం తు కుంజికా స్తోత్రం మంత్ర జాగర్తి హేతవే. చూడండి, ఇదం తు కుంజికా స్తోత్రం మంత్ర జాగర్తి హేతవే. మంత్రాలనన్నింటినీ జాగృతం చేస్తుంది తల్లి. ఈ మంత్రశక్తి, ఈ మంత్రరాజ్యం సమస్త మంత్రాలన్నింటినీ జాగృతం చేస్తుంది. గాఢ నిద్రలో పడుకున్నటువంటి కుంభకర్ణుని లేపడం ఎంత కష్టమో ఈ మంత్రపఠనం చేత అధోస్థితిలో ఉండేటటువంటి మంత్రాలు లేచి కూర్చుంటామని చెప్తున్నాడు. అభక్తేనైవ దాతవ్యం గోపితం రక్ష పార్వతి. దీనిని అభక్తితో మాత్రం పఠించవద్దు. అంటే భక్తి లేకుండా ఏదో ఏమరపాటుగా టైంపాస్గా లొడలొడ పలికితి, ఇంకేదో విధంగా పలికితి, ఇష్టం లేకుండా పలికితి, అభక్తిగా దీన్ని పలకొద్దు. అభక్తి అంటే భక్తి లేకుండుట. నిర్లక్ష్యంగా మాత్రం దీన్ని పఠనం చేయొద్దు. అవునా? చూడండి, ఒక్క పరాశ్రీ స్వామితోనికి వచ్చి మాట్లాడాలంటేనే వినయ వినమ్రతలతో, భక్తితో, భయముతో, గౌరవముతో ఒక రకంగా వచ్చి మాట్లాడతారు. ఇన్ని బీజ సంయుక్త అర్థాలు కలిగినటువంటి ఈ మంత్రాన్ని ఎంత గొప్పగా పఠించాలి. అదే కదా శివుడు ఆడ చెప్తున్నది. యస్తో కుంజికయా దేవి హీనాం సప్తశతిం పఠేత్ నతస్య జాయతే సిద్ధి రరణ్యే రోధనం యత. అబ్బబ్బబ్బబ్బ దేవి, ఇక ఇందుకు మిన్న, ఇందుకు కన్నా మించిన, ఇందుకు కన్నా గొప్ప ఈశ్వర సృష్టిలో లేదు అని చెప్తున్నాడు. శ్రీ రుద్రజమాలే గౌరీ తంత్రి శివపార్వతి సంవాదే సిద్ధకుంజికా స్తోత్రం సంపూర్ణం. దీనిని శ్రీ రుద్రయమాళే అనే తంత్రం గౌరీ తంత్రం నుంచి తీశారు ఋషులు. చూడని ముద్రణ ఇవ్వాలి, ముద్రిక లేనిది దానికి పరిపూర్ణం ఉండదు. అందుకే బిజ్వారపురవాసిని శ్రీక్షేత్ర అంబాత్రయపీఠ నివాసిని అని పలకండి అని చెప్తున్నాను నేను. శివపార్వతి సంవాదే, పార్వతి పరమేశ్వరులు సంభాషించుకుంటున్నట్టు సిద్ధకుంజికా స్తోత్రం సంపూర్ణం.
అర్థమైందా? శుభం. ఇప్పుడు దేవీ సూక్తం చెప్తా. నమస్కార ముద్ర, వెన్నెముక నిటారు ఉంచాలి. చూడండి, ధార్మికమైనటువంటి స్థితి ఏదున్నను వెన్నెముక నిటారు ఉంచితేనే దాని ప్రతిఫలం మీ యొక్క కుండలిని ఆవరిస్తుంది. పూజ చేసిన, వ్రతం చేసిన, యజ్ఞం చేసిన, యాగం చేసిన, ధ్యానం చేసిన, మాలాంటి సాధువులు ఏదైనా ప్రవచనం చెప్పినా వెన్నెముక నిటారు ఉండుట స్థితియే మీరిచ్చే గౌరవం. దాని తర్వాత బయటికి పోయినాక దొల్లాడురి, గూనిడిసి కూసరి, ఏమైనా చేసుకోరు మీ తిప్పలు. ఓం అహం రుద్రేభిర్వసుభిశ్చరామ్యా మహామాదిదైతరుత విశ్వదేవే అహం మిత్రావరుణోభా భిమర్మ్య హమింద్రాగ్ని అహమశ్వినోభా అహం సోమా మాహానసం బిభర్హ్యాం త్వష్టారమూత పూషణం భగం అహం దదామి ద్రవిణం హవిష్మతే సుప్రావే యజమానాయ సున్వతే అహం రాష్ట్రీ సంగమని వసూనాం చికితూషి ప్రథమాయజ్ఞియానాం తాం మా దేవా వ్యదాదుః పురుత్ర భూరిస్తాత్రం భూర్యావేశయంతి మయా సో అన్నమతి యో విపశ్యతి యహం ప్రాణీతి యాం ఈం శృణోత్యుక్తం అమంతవో మాం త ఉపక్షయంతే శృధి శృత శ్రద్ధీవం తే వదామి. ఇప్పుడు గురుదేవ మీరు చెప్తున్నారు, తర్వాత మాకు ఈ అభ్యాసన ఇచ్చిన తర్వాత మేము ఎలా చదవాలి ఇవాళ మీరు అనుకుంటే ఇట్లా చదవాలి. ఓం అహం రుద్రే భిర్వ సుభిచ్చ రామ్య హమ ధి జై రుత విశ్వదేవహై, ఇలా చదవచ్చు. ఇలా చదవంగా నాలాగా చదువుతారు. ఎట్లా? కొన్ని రోజుల తర్వాత, ప్రాక్టీస్ తర్వాత. ఎలా? అహమేవా స్వయమిదం వదామి జుష్టం దేవే బ్రూత మానుషేభిః యం కామయేతం తముగ్రం కృణోమి తం బ్రహ్మణాం తం ఋషే తం సుమేధాం అహం రుద్రాయ ధనురాతనోమి బ్రహ్మద్విషేశరవే హంతవాఓ అహం జనాయ సమదం కృణోమ్యహం ధ్యావా పృథివీ ఆవివేశ అహం సువే పితరమమశ్య మూర్ధన్మమ యోనిరస్పంతః సముద్రే తతో వితిష్ఠే భువనాను విశ్వో తాముం ధ్యాం వర్ష్పానోపస్పృశ్యామి అహమేవ వాత ఇవ ప్రవామ్య రభమాన భువనాని విశ్వ పరో దివ పర ఏన పృథివ్యై తావాతి మహిన సంభాభువ. ఇది దేవి యొక్క సూక్తం, అమ్మవారిని ధ్యానించేటటువంటిది, అమ్మవారిని పరవశింపజేసేది. ఇప్పుడు కవచం. ఆచమన ముద్రతో జలం తీసుకొని కరముల యొక్క చివరి భాగం నందు అక్షింతలు తీసుకోండి. ఓం అస్య శ్రీచండీ కవచస్య బ్రహ్మా ఋషిః అనుష్టోపచందః చాముండా దేవత అంగన్యాసోక్తమాతరో బీజం దిగ్బంధదేవతాస్తత్వం శ్రీజగదంబా ప్రీచర్ధే పఠనే వినియోగః. ఓం నమశ్చండికాయై. చూడండి, ఇక్కడ ఈ కవచం అనేది దేవి యొక్క కవచం. దేవి అంటే ఎవరు? అక్కడ లలిత కాదు, గాయత్రి కాదు, లక్ష్మి కాదు, సరస్వతి కాదు, అన్నపూర్ణ కాదు, ఎవరు కాదు. దేవి అంటే ఆదిశక్తి, అమ్మ, జగదంబ, జగతికే అంబ, జగదంబ యొక్క కవచం. ఈ కవచమును అమ్మవారిని ప్రసన్నం చేసి తీసుకున్నది త్రిమూర్తులు. త్రిమూర్తులను ప్రసన్నం చేసుకున్నది ప్రజాపతులను ప్రసన్నం చేసి తీసుకున్నది ఋషిపుంగవులు. ఋషులతో మనకందించిన వాడు ఎవడయ్యా అంటే మార్కండేయుడు. ఇక్కడ చెప్తున్నారు, ఓం నమశ్చండికాయై మార్కండేయ ఉవాచ. మార్కండేయుడు చెప్తున్నాడు ఇక్కడ, ఓం యద్గుహ్యం పరమం లోకే సర్వరక్షాకరం నృణాం యన్న కశ్యచిదఖ్యాతం తన్మే బ్రూహి పితామహ. మార్కండేయుడు బ్రహ్మదేవునికి తపస్సు చేస్తాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. మార్కండేయుడు చిట్ట చివరి దశకంలో, ఆయన వయోవృద్ధుడైన దశకంలో బ్రహ్మదేవుని పిలవాలనిపించి పిలుస్తాడు. ఇప్పుడు మనం ఫోన్ చేసి ఎమ్మెల్యేని రమ్మంటే ఎట్లా వస్తాడో, అప్పుడు ఇలా కళ్ళు మూసుకొని ఓం నమో బ్రహ్మదేవాయ అంటే వచ్చేవాడు.
ఆ టాకింగ్ పవర్ అట్లా ఉండేదన్నమాట. వచ్చేసాడు. అప్పుడు బ్రహ్మదేవుని మార్కండేయుడు అడుగుతున్నాడు, ఓం యద్ గుహ్యం పరమం లోకే సర్వరక్షాకరం నృణాం. ఓ పితామహ, జగత్పిత, ధాత, విధాత, అతి గుప్తమైనటువంటిది, పరమ రహస్యమైనటువంటిది, సర్వలోకాలను రక్షించేటటువంటి కవచం ఏదన్నా ఉన్నదా అని అడిగిండు. ఎన్న కశ్యచిదఖ్యాతం తన్మే బ్రూహి పితామహ. ఏమంటున్నాడో తెలుసా? దేవదేవులైనటువంటి మీలాంటి వాళ్ళు పఠించేటటువంటి దివ్య కవచము, మీకు సిద్ధించిన కవచమును మాకు ఉపదేశించండి అని అడుగుతున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, బ్రహ్మోవాచ అంటే బ్రహ్మదేవుడు చెబుతున్నాడు, అస్తి గుహ్యతమం విప్ర సర్వభూతోపకారకం దేవ్యాస్తో కవచం పుణ్యం తచ్చృణుష్వ మహామునే. చెప్తున్నాడు, అతి గుప్తమైనటువంటిది, పరమ రహస్యమైనటువంటిది, రహస్యత్రయములకే మూల రహస్యమైనటువంటిది. రహస్యత్రయములంటే 3 ఉంటాయి. రహస్యత్రయములకే మూల రహస్యమైనటువంటిది, సర్వభూతములకు, సకల దేవతలకు, అందరికీ ఉపయోగపడేటటువంటి దివ్య కవచం ఒకటి ఉన్నది. ఆ దివ్య కవచము నీకు ఉపదేశిస్తాను ఓ ముని, ఓ ఋషిశ్రేష్ఠుడా, ఓ ముని పుంగవ, విను అని బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు కవచం స్టార్ట్ అవుతుంది. ప్రథమం శైలపుత్రీంచ ద్వితీయం బ్రహ్మచారిణి. ఇవి నవదుర్గాలు. చూడండి, నవదుర్గాలను దేవీ నవరాత్ర సమయమునందే పూజిస్తామని మనం అనుకుంటాం. ఇవి నవదుర్గములు కాదు, నవ బ్రహ్మాండ స్థిత నాయకులు వాళ్ళు, నవశక్తులు, నవనాడి సంయుక్తమైనటువంటి దేవతలు. నవ రంధ్ర, మనకు 9 రంధ్రాలు ఉంటాయి కదా, అలాగే నేచర్కి కూడా నవరంధ్రములు ఉంటాయి. విశ్వమునకు కూడా నవరంధ్రాలు ఉన్నాయి. నిన్న చెప్పాను నేను, నేచర్కి మనకు తేడా లేదు. మన బాడీ యొక్క సిస్టమే నేచర్. విశ్వమునకు మనకు తేడా లేదు. మనమే విశ్వం, విశ్వమే మనం. నేను చాలా వీడియోలో చెప్పాను, శరీరం మీద మొలిసిన ఒక వెంట్రుకను లేపి చూడండి, ఇట్లా లేపితే ఒక చిన్న గుల్ల లాంటిది వస్తుంది కదా. నాకు ఇంకెళ్ళి లేవు, ఆడపిల్లలా కూడా నేను చిన్న మొగలలాగా లేను. ఇక ఈడ ఉన్నది, ఈడ లేపగా ఒక చిన్న గుల్ల లాంటిది వస్తుంది కదా, ఎక్క గుంజకుండా అయ్యో నొప్పి చేస్తుంది. ఇట్లా వచ్చినటువంటి ఈ చిన్న డాట్ ఏదైతే వస్తుందో అది మన పృథివీ. ఆ డాట్ మన పృథివీ. మిగతా శరీరం అంత ఉంది చూసావా, ఇంత పెద్ద దేహం లోపల ఎన్ని పేగులు, ఎన్ని ఇంద్రియాలు, ఎంత మొత్తం బాడీ, అంత బ్రహ్మాండం ఉన్నది. ఓన్లీ అవర్ గెలాక్సీ. యూనివర్సల్ వేరు, మనం వేరు కాదు. ఈ నవ శక్తులు ఏవైతే ఉన్నాయో నవదుర్గాలు అంటారు వీటిని. ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణి. ఇందులో శైలపుత్రి అంటే ఎద్దు మీద కూర్చొని శూలం పట్టుకొని కమండలం పట్టుకొని వచ్చిన అవతారం. శైలపుత్రి అంటే అర్థమైంది తెలుసా? వీటిని తత్వదృష్టితో చూడాలి. బాల్య, యవ్వన, కౌమార, వార్ధక దశలు ఉంటాయి చూడండి మనకు. శైలపుత్రి తర్వాత బ్రహ్మచారిణి వచ్చింది. ఇది మన ఇంద్రియాలకు, బ్రహ్మచర్యానికి, శరీరానికి, తత్వానికి, గుణమునకు ముడిపెట్టి చెప్తున్నటువంటి మూల దర్శనం. దేవతలు ఉన్నారు ఇక్కడ, దేవతల అవతారాలు ఉన్నాయి. వాళ్ళు ఎందుకు వచ్చారో ఉంది. అలా ఉంటూనే జీవుడు అంతర్ముఖంగా దీన్ని శోధించుకోవాలనే కోణం కూడా ఉంది ఇక్కడ, తత్వజ్ఞానం. ప్రథమం శైలపుత్రీం చ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేతి షష్టం కాత్యాయనీతి చ సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమం నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గాహం ప్రకీర్తితః ఉత్కానేతాని నామాని బ్రహ్మానైవ మహాత్మన అగ్నినాం దహ్యమానస్తు శత్రుమధ్యే గతోరణే విషమే దుర్గమచైవాభయర్తాహం శరణం గతః నతేషాం జాయతే కించిదశుభం రణసంకటే నాపదం తస్య పశ్యామి శోకదుఃఖాభయం నహి యైస్తో భక్త్యా స్మృతా నూనాం తేషాం వృద్ధిం ప్రజాయతే ఏ త్వం స్మరంతి దేవేశీ రక్షసేతాన్న సంశయః ప్రేతసంస్థాతు చాముండా వారాహీ మహిషాసన ఐంద్రీ గజసమారూఢ వైష్ణవీ గరుడాసన. చూడండి, ఇక్కడ ఒక్కొక్క దేవతను ఒక్కొక్క అధిష్ఠితం చేసి మనకు ఋషి అందిస్తున్నాడు.
ఏంటి ఇక్కడ? ప్రేత సంస్థాదు చాముండ దేవత వచ్చింది అక్కడ. మళ్ళీ మీరేమో ఈ చండీ కవచము అది ఒక చాముండా దేవత అంటే చండీ కవచం అంటారు. ఈ చాముండాయవిచ్చి అంటే చాముండ దేవత కాదు, చాముండ దేవతను లేదాడ. ఇక్కడ చెప్తున్నాడు మనకు ఋషి. వారాహి మహిషాసన, వారాహి దేవి వచ్చింది. ఐంద్రి గజ సమారూఢ, వైష్ణవి గరుడాసన, దేవతలనందరినీ కూడా మన యొక్క ఇంద్రియ అంతర్గతంగా వాళ్ళని ప్రతిష్ఠితం చేసేటటువంటి కోణం ఇది. ఈ కవచపఠనం పెద్దగా ఉంది. పెద్దగా అంటే చూడండి, మరి చెప్పమంటే చెప్తా. సరే గడగడ చదివేస్తా, చివర్లో అర్థం చెప్తా. మాహేశ్వరి వృషారూఢ కౌమారీషికి వాహనం లక్ష్మీం పద్మాసనాదేవి పద్మహస్తా హరిప్రియ శ్వేతరూపాధరాదేవి ఈశ్వరీ వృషవాహన బ్రాహ్మీ హంససమారూఢ సర్వాభరణభూషిత ఇచ్చేతా మాతరహం సర్వాహం సర్వయోగా సమన్విత నానాభరణశోభాఢ్యా నానారత్నోపశోభిత దృశ్యంతే రథమారూఢ దేవ్యాహం క్రోధసమాకుల శంఖచక్రాం గదాం శక్తి హలంచామృసలాయుధం కేటకం తోమరం చైవాపరశుం పాశవేవ చ కుంతాయుధం త్రిశూలం చ షాన్గామాయుధముత్తమమ దైత్యానాం దేహనాశాయ భక్తానామభయాయ చ ధారయంత్యాయుధానిత్యం దేవానాం చ హితాయ వై నమస్తేస్తు మహారౌద్రే మహాఘోరపరాక్రమే మహాబలే మహోత్సాహే మహాభయ వినాశిని త్రాహి మాం దేవి దృప్రేక్షే శత్రోణాం భయవర్ధిని ప్రాచ్యం రక్షతు మామేంద్రే అగ్నే యమాగ్నిదేవత దక్షిణే జ్వతు వారాహి నైరుత్యం ఖడ్గధారిణి ప్రతిచ్యం వారుణి రక్షేద్వాయవ్యాం మృగవాహిని ఉదిత్యం పాతు కౌమారే ఐశాన్యం శూలధారిణి ఊర్ధ్వం బ్రహ్మాణి మే రక్షేదస్తాద వైష్ణవీ తదా ఏవం దశ దిశో రక్షో చాముండా శవవాహన జయమే జాగృతం పాతో విజయా పాతు పృష్ఠతః అజితా వామపార్శ్వేదో దక్షిణే చ పరాజిత శిఖామృద్యోతనీ రక్షేదు మామృతిం వ్యవస్థిత మాలాధరిలలాటే చ భ్రో రక్ష్యతే యశస్విని త్రినేత్రా చ భ్రోర్मध्ये యమఘంటా చ నాసికే శంకినీ చక్షుషోర్మధ్య శ్రోత్రయోర్ధరవాసిని కపోలౌ కాళికా రక్షేత్ కర్ణార్ముళేతు శాంకరి నాసికాయం సుగంధా చ ఉత్తరోష్టే చ చర్చికా అదరే చ మృతా కళా జిహ్వాయాం చ సరస్వతి దంతాన రక్షతు కౌమారే కంఠదేశం తు చండికా घंटिकां चित्रघंटा च महामाया च दाळुके कामाक्षे च मुखं रक्षेत् वाचं मे सर्वमङ्गल ग्रीवायं भद्रकाली च पृष्ठवं चेदनुर्धरे नीलग्रीवा वहिं कण्ठे नलिकां नलकोपरे स्कन्दयोः खड्गिनी रक्षद्बाहुमे वज्रधारिणी हस्तयोर्दण्डिनी रक्षेत् अम्बिका चाङ्गुलीषु च नकाञ्चूलेश्वरी रक्षेत् कुक्षौ रक्षेत् कुलेश्वरी स्तनो रक्षन् महादेवी मणाशोकविनाशिनी हृदये ललितादेवी उदरे शूलधारिणी नाभौ च कामिनी रक्षेत् गुह्यं गुहेश्वरी तदा उतना कामिका मेढं गुदे महिषवाहिनी कट्यां भगवती रक्षेत् जानूनि विञ्जयवासिनी जङ्गे महाबला रक्षेत् सर्वकामप्रदायिनी गुल्फयोर्नारसिंही च पादपृष्ठे तु तैजसे पादाङ्गुलीषु श्रीरक्षेत् पाददस्तालवासिनी नकानधंस्रं कराळी च केशं जयवर्धकेशिनी रोमकृपेषु कौबेरे त्वचं वागीश्वरी तदा रक्तमज्जावसा मांसान्यास्ति मेधांसि पार्वती अन्त्राणि कालरात्रि च पित्तं च मुकुटेश्वरी पद्मावती पद्मकोशे कपे चूडावरिस्तदा ज्वालामुखी न कद्वालामविद्या सर्वसन्धिषु शुक्रं ब्रह्माणि मे रक्षे चायं चित्रेश्वरी तदा अहङ्कारमनोबुद्धिं रक्षन्मे धर्मधारिणी प्राणपाणो तदव्यानामुदानां च समानकं वज्रहस्ता च मे रक्षेत् प्राणकल्याणशोभन रसे रूपे च गन्धे च शब्दे स्पर्शे च योगिनी सत्त्वं रजस्तमच्चैव रक्षन्नारायणी सदा आयुरक्षतु वाराही धर्मं रक्षतु वैष्णवी यशं कीर्तिं च लक्ष्मीं च धनं विद्यं च चक्रिणी गोत्रमिन्द्राणि मे रक्षेत् पाशुन्मे रक्ष चण्डिके पुत्रान् रक्षेन् महालक्ष्मीर्भायं रक्षतु भैरवी पन्तानां सुपदा रक्षेन् मार्गं क्षेमकरी तदा रजद्वारे महालक्ष्मीर्विजया सर्वतः स्थिता रक्षाहीनं तु यत्सानं वर्जितं कवचेन तो तत्सर्वं रक्ष मे देवी जयन्ते पापनाशिनी पदमेकं न गच्छेदो यदि चेत् शुभमात्मनः कवचेनावृतो नित्यं यत्र यत्रैव गच्छति तत्र तथा विजया सर्वकामिकः यं यं चिन्तयते कामं तं तं प्राप्नोति नित्यतं परमैश्वर्यमतुलं प्राप्तस्य ते भूतले पुमान् त्रैलोक्ये तु भवेत् पूज्यः कवचेनावृतः पुमान् इदं तु देव्याः कवचं देवानामपि दुर्लभं यहं पठेत् प्रयतो नित्यं त्रिसन्ध्यं श्रद्धयन्वितः
दैवी कला भवेतश्च त्रैलोक्येष्व पराजितः जीवेद्वर्षेदं साग्रामपमृत्योऽपि वर्जितः नश्यन्ति व्याधयहं सर्वे लोता विस्फोटकादयः स्थावरं जङ्गमं चैव कृत्रिमं चापि यद्विषम् अभिचाराणि सर्वाणि मन्त्रयन्त्राणि भूतले भूचरहं केचरा चैव जलजा शचोपदेशिकः सहजा कलजा माला डाकिनी शाकिनी तदा अन्तरिक्षाचरा घोरा डाकिन्यासमहाबलः ग्रहभूता पिशाचाश च यक्षगन्धर्वराक्षसः ब्रह्मराक्षसवेताळहं कूष्माण्डवैरवादयः नश्यन्ति दर्शनाताश च कवचे हृदि संस्थिते मनो नदीर्भवेत् राज्ञास्तेजो वृद्धिकरं परं यशसा वर्धते सोऽस्पि कीर्तिमण्डितभूतले जपे सप्तशतीं चण्डीं कृत्वातो कवचं पुरा यावद्भूमण्डलं दत्ते सशैलावनकाननं तावतिष्ठति मेदिन्यं सन्ततिं पुत्रपौत्रिके देहन्ते परमं स्थानं यत्सूरैरपि दुर्लभं प्राप्नोति पुरुषो नित्यं महामायप्रसादतः लभते परमं रूपं शिवेन सह मोदते इति वाराहपुराणे हरिहरब्रह्मविरचितं देव्याः कवचं सम्पूर्णम् ఇది బ్రహ్మాండ గగ్రోలమైనటువంటి శక్తులనన్నిటిని సమీకరించే ఏకైక కవచ పఠనం. ఇందులో బ్రహ్మాండ శక్తులు వచ్చారు. ఇప్పుడు ఈ శక్తి లేదు, అన్నింకే లేదు. ఈ విశ్వాంతరాలలో ఉండేటటువంటి అతి గుప్తమైన, అతి శక్తివంతమైన, అవ్యాజమైన దివ్యశక్తులు ఎన్నున్నాయో అన్ని ఇందులో వచ్చాయి. ఎట్ మోరల్ ఇంటర్నల్ ఎనర్జీస్. సైన్స్ పరిభాషలో మనం చూసుకున్న బిగ్ బ్యాంగ్ థియరీ జరగడానికి ఎటువంటి ఎనర్జీ అవసరము, ద డార్క్ మ్యాటర్, బిగ్ బ్యాంగ్ అనే ఒక విస్ఫోటనం సంభవించడానికి ఏ శక్తి సంభవించిందో, ఏ శక్తి ప్రేరణ అవసరమో అట్టి శక్తులని ఇందులో వచ్చాయి. ఇది సైన్స్ కూడా అంగీకరించాల్సినటువంటి విషయం, సందేహం లేదు. చూడండి, ఇప్పటి వరకు ఈ దేవీ కవచమును, కుంజికా స్తోత్రాన్ని పాఠకులు, సాధకులు ఒక విధంగా అర్థం చేసుకుంటే, ప్రవచించేటటువంటి ప్రవచనకర్తలు, సిద్ధాంతులు, పండితులు ఒక విధంగా అర్థం చెప్పారు. పరాశ్రీ స్వామి మాత్రం డిఫరెంట్గా అర్థం చెప్తాడు. ఇందులో సందేహం లేదు. నాకు పక్షపాతం లేదు కదా, ఉన్నట్లే చెప్పాలి. మరి కొందరు మాకు గలాగా అర్థమైతే స్వామి గలాగా చెప్తున్నాడు ఏంటి అనుకుంటారు. ఈ కవచమును సరళంగా క్షుణ్ణంగా చెప్తాను. మొత్తం అర్థం చెప్పాలంటే టైం అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది వరాహ పురాణం నుంచి మనకు అందించినటువంటి కవచం ఇది. ఈ వరాహ పురాణం నుంచి వసిన్యాది వాగ్దేవతలు, హయగ్రీవుడు, అగస్త్యుని యొక్క సంవాదం ఈ విధంగా వచ్చింది. వారికి హరిహర బ్రహ్మ విరచితం, హరిహర బ్రహ్మలు దీన్ని విరచించారట. ఇక్కడ ఇచ్చారు చూడు, కింద ఉందా కదా, ఉందా? పేజీ నంబర్ 101, హరిహర బ్రహ్మ విరచితం ఉందా? చూడండి, పేజీ నంబర్ 101లో మీద 49వ మంత్రం, స్థావరం జంగమం చైవ కృత్రిమం చాపి యద్విషం. ఇక్కడ స్థావరం అంటే స్థిరంగా ఉండేటటువంటి వాటి చేత, జంగమం అంటే కదిలే వాటి చేత, అందులో సహజంగా కదిలేవి, కృత్రిమంగా కదిలేవి, అనగా మిసైల్, ఫ్లైట్, రాకెట్, రివాల్వర్ నుంచి వచ్చేటటువంటి కృత్రిమంగా తయారు చేస్తాం రివాల్వర్, దాని నుంచి వచ్చేటటువంటి బుల్లెట్, ఒక బాణం అమ్ము ఎక్కువ పెట్టి వదిలినటువంటి బాణం, కృత్రిమంగా తయారు చేయబడి కదిలే వాటివి, కృత్రిమంగా స్థిరంగా ఉండేటటువంటివి, సహజంగా కదిలేవి, సహజంగా స్థిరంగా ఉండే వాటి చేత ఈ పఠనం చేసినటువంటి సాధకునికి భయము లేదు. అణుబాంబు ప్రయోగం చేసిన ఆయనకేం కాదన్నమాట అర్థం. స్థావరం జంగమం చైవ కృత్రిమం, కృత్రిమంగా తయారు చేసిన దేని నుండి కూడా ఆయనకు భయం లేదు. దీని ఒక అద్భుతం. కొంచెం కిందికి రండి. అభిచారాణి సర్వాణి మంత్రయంత్రాణి భూతళే. ఈ భూతలమునందు తాను కోరుకున్న మంత్రాన్ని ప్రయోగించవచ్చు, తాను కోరుకున్న యంత్రాన్ని లిఖించవచ్చు, తాను కోరుకున్న తంత్ర ప్రయోగం చేయొచ్చు సాధకుడు. ఇది వశం అవ్వాలి.
హరిహర బ్రహ్మలే మనకు రిజర్వ్డ్ ఇస్తున్నారయ్యా, హక్కులు ఇస్తున్నారు మనకు, వాడుకోవాలి మరి. అవునా? వాడుకోకపోతే పాడవండి, నాకు వచ్చింది ఏముండదండి. నేనైతే ఫుల్లుగా వాడుకున్నా. అనునిత్యం నా ఏకాంత అనుష్ఠానం ఇదే. చాలామంది అడుగుతారు, స్వామీజీ మీరు ఏం చదువుకున్నారండి, స్వామీజీ మీరు ఏమండి అంటారు. ఏం లేదు, వాస్తవంగా మా పూజ్య గురుదేవులు చండీ ఉపాసన అనే ఒక బుక్ నాకు ఇచ్చాడు. అది సాంస్క్రిత్ కమ్ ట్రాన్స్లేటెడ్ హిందీ. నేను 5వ తరగతి చదువుకున్నా. 5వ తరగతి పిల్లాడికి హిందీ ఏం అర్థమవుతుందండి? పోనీ కిందవాడి మీనవాడి చదివిన దాని అర్థం ఏమవుతుందండి? కష్టపడి చదివి 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 దాని యొక్క పఠనం చేసి కంఠస్థం చేసుకొని ఈరోజు అనుష్ఠాన విధిని బుక్కు లేకుండానే నేను అనర్గళంగా చెప్పగలను. నేను చూడకుండా చెప్తున్నానంటే దాని యొక్క ధారణ నా మస్తిష్కంలో ప్రింట్ అయినట్లే కదా. నా మస్తిష్కం నందు ప్రింట్ అయితే నాకు అది వశమైనట్లే కదా. అవునా? అది అలా మీరు కూడా కావాలి. ఇక సహజ, కొళజ, మాల, ఢాకిని, షాకిని, తద సహజంగా పుట్టేటటువంటి అతి భయంకరమైనటువంటి శక్తుల చేత కృత్రిమంగా ఎవడన్న శక్తులను ఉత్పన్నం చేసి ప్రయోగించిన ఎడల మన మీద, అందులో ఢాకిని షాకిన్యాది అఘోర శక్తులు మన పైకి వచ్చినా కూడా ఈ కవచ సాధకుని ఏం చేయలేవు, కాళ్ళు మొక్కిపోతాయి. చేతబడుల మాట పక్కన ఉంచండి. దివ్యస్త్రాలను సంపాదించండి అంటే మంగముళ్ళు కాసపడతారు ఈ జనాలంతా. మంగముళ్ళు ఇరిస్తే పోయేదానికి ఇవి చేయాలయ్యా, ఇటువంటివి చేయాలే. సాధకుడు ఎన్ని విధాలుగా తరించాలో అన్ని విధాలుగా తరిస్తాడు. నరుడే నారాయణుడై అవుతాడు అన్న సత్యం ఈడ వ్యక్తమవుతుంది ఇటువంటి వాటి చేత. ఇప్పుడున్నటువంటి ప్రపంచం అంతా కూడా ఎల్కేజీ స్టడీలో ఉందండి. ఏమో పోతారు, మెడిటేషన్ క్లాస్లో కూర్చుంటారు, ఎవరైనా చూసిరే, నన్ను ఎవరైనా చూసిరే? అపహాస్యం కాదండి, దేవ ప్రతిపాదనమైనటువంటి తంతును పక్కన పెట్టి న్యూ డిజైనింగ్ క్లాసెస్ ఏమిటిది ఇదంతా? ఎవరిని మెప్పించడానికి మీరు అంతా చేస్తున్నారు అంటే ఇదంతా తుంగలు దొక్కేస్తారా? ఇదంతా కాలగర్భంలో కలిసిపోవాలనా? ఏ వ్యక్తే కానీ పోయి ఇట్లా కళ్ళు మూసుకొని ధ్యానం కూర్చోవడం అనేది ఓకే, ప్రశాంతత కోసం కళ్ళు మూసుకొని ఎవరితో నాకు సంబంధం లేదు, నాతో ఎవరికి సంబంధం లేదు అనుకుంటే కళ్ళు మూసుకొని కూర్చోవచ్చు, బాగుంది. తంతు అనేది ఒకటి ఉంటుందండి. ఏంటి తంతు అంటే ఏంటి? ఆచమనము, ప్రాణాయామము, దాని తర్వాత మాలా మంత్ర జపము అన్నీ చేసుకున్న తర్వాత జపం. ఈ జపము కూడా నువ్వు 1,00,000 చేస్తావా, 108 చేస్తావా, ఎన్ని చేస్తావో చేసి మళ్ళీ జపమాల శుద్ధి చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను చదివినటువంటివన్నీ చదివి లేస్తే ఒక్క గటిక, ఒక్క కౌంటు, ఒక్క మాల నీ జపమైనట్టు లెక్క. ఒక మాల తిప్పితే గురుదేవా ఎన్ని మాలలు తిప్పుతుండా గురుదేవా, గురుదేవ ఇన్ని మాలలు తిప్పుతుండా గురుదేవా. ఏంటో అంటే అవతల వాళ్ళని విమర్శిస్తలేనండి, అవతల వాళ్ళని విమర్శిస్తున్నా అనుకోకండి. ఇప్పుడు మణిద్వీప్ లాంటి వాళ్ళు మా గురువు గారిని విమర్శిస్తున్నారు అనుకుంటాడేమో. ఇప్పుడు ప్రదీప్ లాంటి వాళ్ళు మా గురువు గారిని విమర్శిస్తున్నారు అనుకుంటారేమో. విమర్శించట్లేదండి, మీరు తప్పుగా అర్థం చేసుకోకండి, నేను విధానం చెప్తున్నాను కదా. ధ్యానం చేయొచ్చు, ధ్యానం అందరికి అవలంబననే, అది చాలా మంచిది. ధ్యానం కన్నా మించింది ఈ జగత్తులో వేరొకటి లేదు. ధ్యానం చాలా గొప్పది, చాలాసార్లు చెప్పాను ఈ విషయం. ఇంకొంచెం కిందికి వస్తే అంతరిక్ష చర ఘోర ఢాకిన్యాశ మహాబళ, అంతరిక్షంలో చరం చేసి అంటే అంతరిక్షంలో తిరిగేటటువంటి భయంకరమైన డాకిన్యాది శక్తులు కూడా ఆయనను చూసి దండం పెట్టుకొని పక్కకు తప్పుకుంటాయి తప్పిస్తే ఆయనతో పంగా పెట్టుకో, ఆయనతో గొడవ పడవు.
ఈ కవచాన్ని పఠించువాడికి. అర్థమైందా? గ్రహభూత పిశాచాశచ యక్ష గంధర్వ రాక్షస. గ్రహాలు, గ్రహభూతములు, యక్ష గంధర్వులు, గంధర్వ శక్తులు, యక్షశక్తులు కూడా ఈ కవచపఠన చేసినటువంటి వాడు వస్తుంటే వచ్చారా అమ్మ మొగుడు అని చెప్పి పక్కకోతే తప్పిస్తే ముందుకు రావు. అర్థమవుతుందా? అమ్మ మొగుడు అనకూడదు, కానీ వచ్చారా అమ్మ బిడ్డ, అమ్మ బిడ్డ, అమ్మవారి బిడ్డ, అమ్మవారిని వశం చేసుకున్నటువంటి జగదంబ పుత్రుడు వస్తున్నాడని చెప్పి అవసరం అనుకుంటే పూలబాట వరిసి పక్కకు తప్పుకుంటారు దండం పెట్టుకొని. మేము పోయే స్పీడ్కి ఇదివరకు ఎన్ని యాక్సిడెంట్లు కావాలి మా కార్కి? బీభత్సంగా పోతామండి రోడ్డు పోటీ. ఒకరోజు ఏడన్నా గప్పు ఉండి చూడండి ఎన్ని ఓవర్ స్పీడ్ ఛానల్స్ పడ్డాయో నా కార్కి. అవు నిజంగా అంటే మాకేం బలిసిపోతలేము, మా డ్రైవర్కి ఏం తిక్కల బుద్ధి లేకపోడు. గురుదేవ ఈ టైంకి రావాలంటారు. ఈడనేమో పూజ చేసుకొని అమ్మకు చెప్పి ధ్యానం చేసుకొని పోల్డంత మంది జనాలు వీళ్ళతోనే మాట్లాడిపోయేటలా కాడ టైం పోతుంది. ఇంకా సమయానికి పోలే కదా. రేపు శ్రీకాకుళం పోలే, మళ్ళీ ఎప్పుడు పోలనో ఎప్పుడు ముట్టలేము. కుంభాభిషేకం ఉందాడ శ్రీకాకుళంలో, ఒక దేవాలయం కుంభాభిషేకం ఉంది. అంతటి క్లిష్ట పరిస్థితిలో కూడా నేను రక్షించబడుతున్నానంటే ఏదో దివ్యశక్తి నన్ను కాపాడుతుందనే కదా. అది ఇది ఎందుకు కాకూడదు? అంతే కదా. ఇంకొంచెం కిందికి కింద చూడండి. 55వ మంత్రం. దేహంతే పరమం స్థానం యత్సూరైరపి దుర్లభం ప్రాప్నోతి పురుషో నిత్యం మహామాయ ప్రసాదతః లభతే పరమం రూపం శివేనా సహమోదతే. చూడండి, సాధకుడు ఉండగా తాను రక్షించబడుటయే కాక తాను ఉన్నన్నాడు స్వతంత్రుడిగా రాజుల చక్రవర్తిల దేవత కళలతో విరాజిల్లుటయే కాక దేహ అంతరం తర్వాత అంటే జీవుడు వీడిన తర్వాత మరణానంతరం ఆయన దేవి భగవతి యొక్క సాయుధ్యం పొందుటలో సందేహమే లేదని చెప్తున్నాడు శివుడు. అంటే ఈ కవచం ఎంత గొప్పదో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూడండి. భూచరహం కేచర చైవ జలజ శచోపదేశిక. 49వ మంత్రం కింద ఉందా? కనిపించిందా? భూచరహం కేచర చైవ జలజ శచోపదేశిక. మనకి ఎన్ని మార్గాలు ఉన్నాయండి? భూమార్గం, జల మార్గం, ఆకాశ మార్గం, 3 మార్గాలు ఉన్నాయి ఎక్కడైనా పోవాలంటే. ఇక్కడ భూచరహం భూప్రపంచమునందు భూమి మీద ఆయన ఎన్ని దూరములు ఎంతవరకు ప్రయాణించినా, భూప్రపంచమంతా తిరిగినా ఈ తిరిగే ప్రయాణంలో ఆయనకు ఏ సంకటము వాటిల్లదు. భూచరములు అంటే భూమి మీద తిరిగే కోణంలో. అలాగే కేచరా చేవ, కేచరం అంటే గగనం, గగన ప్రయాణంలో కూడా ఆయనకి ఎటువంటి ప్రమాదం సంభవించదు. గగన ప్రయాణంలో ఆయనకి ఏ ఇబ్బందులు ఉండవు. జలజ శచో పదేశిక, జలముల యందు ప్రయాణించిన జల నౌకల మీద తిరిగిన జలములలో కూడా ప్రమాదం కాదు. నువ్వు భూమి మీద తిరుగు, ఆకాశంలో తిరుగు, జలముల తిరుగు, ఆయనకి ఏమీ కాదు అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? ఇటుపక్క వస్తే 36వ మంత్రం. శుక్రం బ్రహ్మాణి మే రక్షేచ్ఛాయం ఛత్రేశ్వరి తథ అహంకారం మనో బుద్ధిం రక్షన్ మే ధర్మధారిణి. శుక్రం అంటే మన వీర్యం, పురుష తేజస్సు. బ్రహ్మాణి ఆ శుక్ర తేజస్సును, ఆ వీర్య బలమును, బ్రహ్మాణి అని ఒక శక్తి ఉంటుంది. బ్రహ్మ యొక్క అంతర్భూతంగా ఉండేటటువంటి శక్తిని బ్రహ్మాణి అంటారు. బ్రహ్మ యొక్క అంతర్భూతంగా ఉండేటటువంటి శక్తి మన యొక్క శుక్రమేధస్సును కాపాడుగా కానీ మంత్రశాసనం. ఈ మంత్రం శాసిస్తుంది. అప్పుడు జీవుడు ఎంత పరిపూర్ణుడు అవుతాడో
దీన్ని పఠిస్తూ ఉంటే ఆయా కేంద్రకముల యందు ఆయా దేవతలు పోయి కూసుంటారు ఇంకా లోపల. ఆ శుక్రతేజమునందు బ్రహ్మశక్తి పోయి కూసోవాలి ఇంక అంతే. చదవంగానే పోతుంది ఇక లోపల యాక్టివేట్ అయ్యి నిలబడుతుంది రెడీగా కాపాడడానికి. చూడండి, రక్షే ఛాయం ఛత్రేశ్వరీ తదా అహంకారం మనోబుద్ధిం రక్షన్మే ధర్మదారిణి. ధర్మదేవత ఉంటుందని విన్నారు కదా మీరందరూ. మన మనస్సును, అహంకారమును, బుద్ధిని ఓ ధర్మదేవత ఆ మనుజుని శరీరమునందు నిలబడి మనస్సును, బుద్ధిని, అహంకారాన్ని నువ్వు పాలించు, నువ్వు కంట్రోల్ చేయి అని మంత్రాధిష్టాన దేవత శాసనం చేస్తుంది. శివుడు పార్వతికి చెప్తున్నాడు. మరి పరాశరీ స్వామికి అహంకారం ఎక్కువ అన్నాడు మొన్న ఒక ఆయన. నా అహంకారం నా కంట్రోల్ లేదయ్యా, ధర్మదేవత కంట్రోల్ ఉంది, అందుకే ఏం మాట్లాడినా ధర్మంగా మాట్లాడతా, అహంకారంగా మాట్లాడతా. నేను అహంకారంగానే మాట్లాడతా, కానీ ధర్మదేవత మాట్లాడిస్తే ధర్మంగానే మాట్లాడతా. నేను నా బుద్ధి నేను ఇప్పుడు మంత్రం సాక్ష్యం కదా అక్కడ. ఇట్లా అన్ని ఇంద్రియాలలో, అవయవాలలో, అన్నింటి లోపల ఒక్కొక్క దేవత అధిష్టానం అయి ఉంటుంది. రేపు ఈ కవచ పఠనాన్ని ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క అర్థం మళ్ళీ మీకు వివరిస్తాను. ఈ రోజుతో మరి ఈ యొక్క పాఠ విధిని, ఈ యొక్క అనుష్ఠాన ప్రవచన విధిని, ఈ యొక్క ఉపాసన విరచిత క్రమ విధిని ముగిస్తున్నాము. అందరికీ స్వస్తి. శ్రీమాత అనుగ్రహ ప్రాప్తిరస్తు. పరిపూర్ణ దేవి కృపాకటాక్ష సిద్ధిరస్తు. మంత్ర సామ్రాజ్య సిద్ధిర్భవతు మే సదా. సిద్ధించుకుంటారో నా వాకును వృధా చేస్తారో మీ ఇష్టం. మళ్ళీ పునరాచమనం, ప్రాణాయామం. చివరి ప్రాణాయామం ఎట్లుంటుందో చెప్పాను. చివరి ఆచమనం ఎలా ఉంటుందో చెప్పాను. చివరి ఆచమనం ఏంటి? ఓం భుహుం స్వాహ, ఓం ర్భువహం స్వాహ, ఓం స్వవహం స్వాహ, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి, ఓం ధియో యో నః ప్రచోదయాతు. చేతులు తుడుచుకోండి. ఇప్పుడు చివరి ప్రాణాయామం ఎట్లుంటుందని చెప్పాను నిన్న. చెప్పానా? చివరి ప్రాణాయామం చెప్పానా? మధ్యమ ప్రాణాయామం చెప్పాను. చివరి ప్రాణాయామం చెప్పలేదు కదా? చెప్పానా? చెప్పలేదా? అది మధ్యలో. మొదట గాయత్రి కాదు, అది ప్రాణాయామం గురించి అంటున్నా. ప్రథమంగా చేసేటటువంటి ప్రాణాయామం ఏదైతే ఉన్నదో అది ప్రణవాక్షర సహిత ప్రాణాయామం. దాని గాయత్రి ప్రాణాయామం అనొద్దు. సరే, ప్రణవాక్షర సహిత ప్రాణాయామం అనొచ్చు, గాయత్రి ప్రాణాయామం అనండి. మధ్యలో చేసేది జ్ఞాన సంయుక్త మంత్ర సంయుక్త ప్రాణాయామం, అది సరస్వతి ప్రాణాయామం అనొచ్చు. చివరిలో చేసేది సార్థక శాంతి ప్రాణాయామము, అది సావిత్రి సంయుక్తమై సావిత్రి స్వరూపమని అనొచ్చు. రాసుకోండి. శాంతియుత సార్థక ప్రాణాయామము, అది సావిత్రి స్వరూపం, చివరిలో చేసేది. ఇది శాంతి ప్రాణాయామం ఎలా చేస్తారంటే, మీరు జ్ఞానముద్ర పట్టుకొని కుడి ముక్కును బంద్ చేసి ఎడముక్కుతో ఒకసారి శ్వాస పీల్చండి. నేను చెప్తా. ఓ ఎడమ ముక్కును మూసి కుడి ముక్కులో గాలి వదలండి. మళ్ళీ పిలిచండి. మళ్ళీ ఎడమ ముక్కును మూసి కుడి ముక్కులో వదలండి. మళ్ళీ
రెండు చేతులలో జ్ఞానముద్ర పెట్టి రెండు ముక్కులలో గాలిని పీల్చి ఒక్కసారి ఒక్క ఉడుక్కున గాలిని పీల్చి కుంభించండి. అంటే ఊపిరిని హృదయంలో నిలబెట్టండి. ఎలా? ఇప్పుడు చూడండి, నేను చూస్తాను. నన్ను చూడండి, కళ్ళు తెరిచి ఒకసారి ఇక నన్ను చూడండి. ఇక ఇది జ్ఞానముద్ర పెడుతున్నారు కదా, వెన్నెముక నిటారుగా పెట్టి తల నిటారుగా పెట్టి ఇక ఇంకొక 55 సెకండ్స్ అట్లే కూర్చుంటే శరీరం భూమి నుంచి లేస్తుంది. నేను కూర్చుంటా, మీకోసం ఊపిరి వదిలేది. ఇప్పుడు కూర్చుందాం, పట్టండి. ఎవరు కూర్చుంటారు చూద్దాం. నేను వదిలేటప్పుడు ఊపిరి వదిలే లేకపోతే ముక్కులను పెరిగిస్తున్నాను. నేను నేను పీల్చి నేను పీల్చేటప్పుడు పీలువండి, నేను వదిలేటప్పుడు వదలండి చూద్దాం. దీన్ని కుంభక సిద్ధి అంటారు. కుంభం అంటే శరీరము అమృత తుల్యం అవుతుంది. గాలిలో గాలి, మన్నులో మన్ను, అగ్నిలో అగ్ని, శూన్యంలో శూన్యం. లేదు, రేచించి పూరించి కుంభించడం. నిలబెట్టాలి. కుంభ అంటే నిలబెట్టడం. స్లోగా వదలాలి. మీకు వినిపించాలని డైలామా ఇంకా ఏడుస్తలేడు. అప్పుడు 2013లో మూర్తి అన్న, రెమ అన్న, గోవిందన్న పోటీ పెట్టుకున్నాం. అంటే వాళ్ళే పోటీ పెట్టుకున్నారు, ఎవరు ఎక్కువసేపు కుంభిస్తారని. నేను వదిలేటప్పుడే వదలాలి చూడండి అన్న. సరే, వాళ్ళు ఆల్రెడీ వదిలేసిండ్రు, నిలబడి వాళ్ళు ఊపిరి వదిలి ఆరాం కూర్చున్నారు. నేను ఇంకా లేచలేను, అలానే చూసుకుంటూ కూర్చున్నారు. ఇంకా నేను ఎందుకో వదిలే నడిస్తే, మేము ఎప్పుడో వదిలేసినామా. అట్లా. కానీ శ్వాసను నియంత్రించిన వాడే ప్రాణాన్ని దిగ్బంధించగలడు. శ్వాస మీద నియంత్రణ ఉన్నవాడే విగ్రహాలకు ప్రాణం పోయగలడు. ప్రాణప్రతిష్ఠ అంటారు కదా. శ్వాస నియంత్రణ పొందినవాడే కదా అక్కడ ఊపిరి నిలబెట్టగలడు. అమ్మా, అంత ఈజీ కాదండి. అసలు సనాతనం అనేది చాలా గొప్ప విద్వత్తు, వండర్ఫుల్ టెక్నాలజీ. ఏం తెలిసి వీళ్ళకు? ఈనాడు ఈ కొడుకులందరూ ఈ సనాతన ధర్మం మీద కామెంట్ చేస్తుంటే సర్వం తెలిసిన నా ప్రాణం ఎందుకు ఊకుంటుందండి? తెలివని ప్రదీప్ ఊకుంటాడు, తెలివని క్రాంతి ఊకుంటాడు, తెలివన ఎల్లాయ మల్లాయ పుల్లాయ ఊకుంటాడు. ఇప్పుడు అన్నీ తెలిసిన నేను ఎందుకు గొప్ప ఉండాలి? మండదే మండి కావరం ఎక్కువే మాట్లాడుతున్నా స్టేజ్లో పోటీ. ఇంకోటి ఏంటంటే, ముఖ్యంగా శ్వాస మీద నియంత్రణ పొందాలంటే తప్పకుండా ఇప్పుడు నేను చేసినట్లని చేయాలి. సాధ్యమైనంత వరకు వాయువును పీల్చి కుంభించి నిలబెట్టాలి. ఎక్కువసేపు కూడా ఉండకండి, లోపల అన్నీ పేలిపోతాయి.
దానికి తెలిసి ఎడ నిలబెట్టాలి నువ్వు సాహసాలు చేయకు. చూడండి, భోజనం చేసే సమయంలో, సంభోగం చేసే సమయంలో, పడుకునే సమయంలో, నిద్ర, ఆహారం, సంభోగం, ఈ 3 స్థితుల్లో వాయువుని అంటే ఊపిరిని ఒక విధంగా వాడు యోగి. యోగి సంభోగం ఏం చేస్తాడు స్వామి అనుకోవచ్చు. వశిష్ఠుడు యోగి కాదా? అరుంధతి పెండ్లం లేదా? జమదగ్ని యోగి కాడా? రేణుక పెండ్లం కాదా? వాళ్ళందరూ కూడా సంభోగాన్ని కూడా ఒక కళగా చూశారు, సంభోగాన్ని కూడా ఒక యజ్ఞంగా చూశారు, సంభోగాన్ని కూడా ఒక సృష్టి కార్యంగా చూశారు. మన మురికి భోగం, కుక్కల భోగం మనం చేస్తాం, కుక్కలు బాజారు కుక్కల భోగం మనం చేస్తాం. దేని విలువ దాంతో ఉంటుంది. మొన్న ఒక ఆమె అన్నది, ఏంటండి మీరు ప్రతిదాని ఒక విధంగా చెప్తారేంటి? మరి ఎట్లా చెప్పాలి మీరు చెప్పండి, ఎట్లా చెప్పాలి మీరు చెప్పండి. నాకు అర్థం కాదు, నాకు అర్థమయ్యే విధంగా నేను చెప్తున్నా. ఇప్పుడు ఒక మూక్యంతో అనుకోతాం, వాడు మెమ్మ బెబ్బే అంటాడు. ఏందిరా అట్లా అంటున్నావు అంటే, వాడు మూక్యోడు గట్లనే అంటాడు. నాకు తెలిసిన పద్ధతులు నేను చెప్తున్నా. ఎప్పుడు గాంభీర్యంగా చెప్పాలి, ఎప్పుడు శాంతంగా చెప్పాలి, ఎప్పుడు సౌమ్యంగా చెప్పాలో అమ్మ ఇచ్చిన జ్ఞానంతోనే నేను చెప్తున్నా. నా వాక్కు మీద నువ్వెవరు కామెంట్ చేయనీకే? నీకు నచ్చకపోతే తినొద్దు, అంతే కదా. నన్ను ఇష్టపడేవాళ్ళు, నేను ఎలా చెప్పిన నా మాటలో లీలలు చూసేవాళ్ళు, నేను ఎలా చెప్పిన నా మాటలో దైవత్వం చూసేవాళ్ళు ఉన్నారు. ఒకరో ఇద్దరో ముగ్గురో ఏలమిని లెక్క పెట్టేటోళ్ళు ఉన్నారు. వాళ్ళు పరవశం చెందుతారు, ఆనందపడతారు, అంతే కదా. ఇంకొక విచిత్రకరమైన విషయం చెప్తాను. ఇది నాకు శ్రీరాములని ఒక భక్తుడు, మన భక్తుడు శ్రీరాములని, ఆయన కర్నూలు పక్కన ఏదో పల్లెటూరు అంట. శ్రీరాములని ఒక భక్తుడు నిన్న నాకు వాట్సాప్ చేశాడు. పేరు శిరీష నిమ్మల, శిరీష నిమ్మల అనే పేరు నుంచి నిన్నటి వీడియోకి ఒక కామెంట్ వచ్చింది. ఆయన స్క్రీన్ షాట్ కొట్టి నాకు వాట్సాప్ చేశాడు, చదువుతాను. నీలాంటి గే స్వామీజీ ఏమి చెప్పినా అది మేము నమ్మాలా స్వామీజీ? నీలాంటి దొంగ బాబాలు సమాజంలో చాలా ఎక్కువైపోయారు. శ్రీమతి శిరీష నిమ్మల ఏ లోకపు పుణ్యవతియో, ఏ లోకపు తల్లియో, మాతృమూర్తి, మహాతల్లి, దేవత. ఆమె ఏమన్నదంటే, నీలాంటి గే స్వామీజీ, గే అంటే ఏందయ్యా? ట్రాన్స్జెండర్ కాదు, స్వలింగ సంపర్కుడు. సంతోషం. శ్రీమతి శిరీష నిమ్మల గారికి నా ప్రత్యేక ధన్యవాదాలమ్మా. నన్ను నాలా చూడకుండా నాలో ఇంకో కోణం చూసావు కాబట్టి కృతజ్ఞతలు. ఇదే మాట నీ కడుపులో పుట్టిన బిడ్డని గే అని ఒకసారి అనమ్మా, ఆ బాధ ఏంటో తెలుస్తుంది నీకు. నీ బిడ్డను కూడా ఎవడన్నా గే అంటే ఎట్లుంటుందమ్మా? పోనీ నీ బిడ్డను అనకపోయినా నీ మనమంగులనో ఇంకెవరినో నీ కడుపులో పుట్టినోళ్ళో నీ గే అంటే ఎట్లుంటుందమ్మా? మరి ఇలా పుట్టిన మనుష్య లోకాంది కాదు కదా తప్పు. వాళ్ళని కన్న తల్లిదండ్రులను పైలా కామెంట్ చేయి. ఓడైతే ఆకాశం నుంచి దుసిపడలేదు కదా పాపం. లేకపోతే వాళ్ళు సెల్ఫ్ డిజైన్గా అయితే ఏం తల్లి కడుపులో డిజైన్ చేసుకొని పుట్టిలేడు కదా. సీతలాగా భూగర్భం నుంచి అయితే వచ్చిలేడు కదా. ఓని ఇతనమేసి కన్న తండ్రిని అడుగు, ఓని 9 నెలలు కడుపులో మోసుకొని బయటికి ఇచ్చిన తల్లి నాను. అవునా కాదండి? పోనీ ఓలను కూడా అనొద్దు. ఈ తల్లిదండ్రులను కామెంట్ చేసిన నిన్ను, నన్ను, అందరినీ పుట్టించిన శివుడు కదా. నీకు దమ్ము ఉంటే శివుని మీద కామెంట్ చేయి. ఆ శివునికి తెలివి లేదా? ఈయన గేగా పుట్టి నీకు బుద్ధి లేదా? శివునికి బుద్ధి లేదా? మతి దొబ్బిందే? ఎందుకు పుట్టించుడు మరి? నువ్వు పెద్ద మేధావిరాలివి కామెంట్ చేస్తున్నావు. బుద్ధి లేని శివునికి బుద్ధి తెప్పి, రాత రాసిన బ్రహ్మకు బుద్ధి చెప్పి. శ్రీమతి శిరీష నిమ్మల గారి ఇదే కామెంట్, ఆమెనే. నీలాంటి గే స్వామీజీల వల్ల సమాజంలో చాలా నష్టాలు జరుగుతున్నాయి. ఏంటి నష్టం?
ఏంటి నష్టం చెప్పండి? ఈ పరాశ్రీ స్వామి మొన్న పోయి పహల్గావ్ దాడి చేసి అందరిని చంపిండా? లేకపోతే పరాశ్రీ స్వామి ఎవరింట్లో బంగారు దోసుకొచ్చిండా? ఆడవాళ్ళ మాన ప్రాణాలను దోసుకొచ్చిండా? అంటే సమాజం ఎంతకు దిగజారింది చూడండి. బుద్ధునోడు ఎవడన్నా మీ అంచటలో జ్ఞానం చెప్తాడా? అంటే ఇప్పుడు నేను సోషల్ మీడియా మాధ్యమంగా ఇవాళ చెప్పడం ద్వారా ఆమె కామెంట్ పెట్టింది కదా, మళ్ళీ ఎవడు బాగుపరచాలి మిమ్మల్ని? ఎవడు చెప్పాలి మీకు జ్ఞానం? చెప్తే మీరు ఇచ్చే బిరుదులు ఇవి మాకు, సమాజంలో మీరు ఇచ్చే బిరుదులు. ఇంకోటి 3వ కామెంట్ ఆమెనే, శ్రీమతి శిరీష నిమ్మల గారు. నమస్కారం గే స్వామీజీ, వాట్ ఏ వండర్ఫుల్ ప్రెజెంటేషన్. స్వామి కొంచెం మెల్లే చదువుకోండి అబ్బా, కొంచెం నిదానం చదవండి. నమస్కారం గే స్వామీజీ, వండర్. జీవితంలో ఇంత గొప్ప బిరుదులు నేను మళ్ళీ పొందాను. నువ్వు వీడియోలో గూగుల్ పే నంబర్ పెట్టి డబ్బులు అడుక్కుంటున్నావు. భక్తుల దగ్గర సిగ్గు లేదా నీకు? ఎక్కడైనా బొచ్చె పట్టుకొని బిచ్చం ఎత్తుకొని ఉంటే దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడేమో. రేపటి నుంచి నేను బిచ్చం అడుక్కుంటా బొచ్చె పట్టుకొని, ఎవరన్నా వచ్చి స్వామీజీ చూడంటే శిరీష నిమ్మల గారిని పట్టుకొని రారి చూస్తా. నీవు నన్ను గే అన్నావు కాబట్టి నీ వంశం మొత్తం గేలుగానే పుడతారు, చూసుకో. ఇది శాస్తి. నీవు పరితపించాలి దీనికి. ఒక యోగిని ఇంత పెద్ద మాటతో సంబోధించినావు కదా, నీవు నిజంగా నా వీడియోలు చూస్తే నీ వంశంలో ప్రాయచిత్తం లేకుండా పుడతారు. పిల్లలు పుట్టకుండా కాదు, పుట్టి మీ వంశాన్ని శాసిస్తారు. ఆ బాధ నీకు తెలవాలే కదా. ఎవని మనసుని బాధ పెట్టకూడదయ్యా. ఎవని ఇష్టానికి ఎవడు అడ్డం పుట్టాడు? ఎవని ఇష్టం వాంది, ఎవని కోరికలు వాళ్ళయి. మనం ఎవరం అన్నింకే? ఎవరం అసలు మనం? పక్కల వండి ఏమైనా జన్మనిచ్చినామా, లేకపోతే పక్కల వండి ఇతనమేసినాం అన్నింకే? పుట్టంగా పురుడు చేసినావా? ఏమో మంత్రసానివే? బొడ్డుకు నూనె తెచ్చినావా, పంతెకు నూనె తెచ్చినావా? ఎవరయ్యా మీరు అసలు అన్నింకి? ఎవడయ్యా అనేటోడు? ఈరోజు మీరు అందరు బాగినండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చెప్తున్నా, పుట్టు అన్నది ఈశ్వర చైతన్యం, మన చేతుల్లో లేదు. బ్రహ్మలు పుట్టినా ఈశ్వర సాక్ష్యంతోనే పుడతారు. మరి ఇలా పుట్టేటోళ్ళందరూ శివుని యొక్క ఆజ్ఞ లేకుండానే పుడుతుండారా? ఇలా వాళ్ళు పుట్టడానికి శివునికి ఏమైనా మతి దొబ్బిందా? పుట్టించిన బ్రహ్మ ఏమైనా కలుదాయి పుట్టించిన వీళ్ళని? మీకు దమ్ముంటే వాళ్ళననండి అయ్యా, వీళ్ళని ఎందుకు అంటారు? పోనీ మనుష్య జాతిలోనే ఈ బ్రీడ్ ఉందనుకుంటున్నారా? పూత లేకుండా కాపు కాసే కాపు ఉంది జగతిలో. కాపు లేకుండా పూతనే పూసే చెట్టు ఉంది ఒకటి జగతిలో. పూత కాపు లేకుండా పూసే తీగలు ఒకటి ఉండే ఈ జగతిలో, కేవలం ఆకులు మాత్రమే. ఇది సృష్టి ధర్మం. వెనకతలో ఒక కుటుంబంలో, ఒక మంచి బ్రాహ్మణ కుటుంబంలో ఇట్లే అజ్ఞాత పర్వంలో బృహన్నలలాగా, అర్జునుడు బృహన్నల వేసాడు అజ్ఞాత పర్వంలో వేస్తాడా? సనుముకులు లేకుండా పుట్టినటువంటి ఏకైక పురుషోత్తముడు అర్జునుడు, మహావీరుడు. అట్టి అర్జునుడు కూడా ఆడదాని వేషం వేసుకొని పొద్దు గడుపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలా బృహన్నల వేషధారి అయి ఒక సద్బ్రాహ్మణ కుటుంబంలో ఒక అబ్బాయి పుడతాడు. ఒక్కడే లేక ఒకడు పుడతాడు. వాళ్ళకు పిల్లలు లేకుంటారు, నోములు నోయంగా ఒకడు పుడతాడు. వాడు పుట్టి పోలికలతో నుండి చీర కట్టుకొని గాజులు వేసుకొని తిరుగుతుంటే తల్లి కాత్యాయని వ్రతం చేస్తే అమ్మవారు ప్రత్యక్షమవుతుంది. అమ్మని అడుగుతాడు, అమ్మా ఇయ్యలేక ఒక బిడ్డనిచ్చినావు, వీటిని ఇచ్చినావు. వాడు పెళ్ళోళ్ళు అంటాడు, పిల్లల్ని కానని అంటాడు. నా వంశం ఏం కావాలంటే అప్పుడు అమ్మవారు చెప్తుంది, పోయిన జన్మలో రాజనర్తకుడైనటువంటి ఒక సద్భక్తుని నువ్వు కించపరిచినావు. రాజనర్తకులు అప్పుడు కూచిపూడి భరతనాట్యం చేస్తుండ్రి కదా, కొంచెం వేషభూషలను చూసి ఆమె హేళనగా నవ్విందంట. అలా కించపరిచిన పాపానికి ఈ జన్మలో నీకు ఈ పిల్లాడు పుట్టిన అనుభవించి. అరే ఎవరి తిప్పలోలది, ఎవరిష్టం వాళ్ళది, అంతే కదా. అనవలసిన రైట్స్ మనకు లేవు, మనం అనొద్దు. అన్నావే అనుకోండి ఈశ్వర సృష్టిని శంకించిన పాపం మూట కట్టుకోవాలి.
ఈశ్వర సృష్టిని బ్రహ్మరాతను శంకించిన పాపం నీ అకౌంట్లో పడుతుంది. బ్రహ్మరాతని ధిక్కరించేటటువంటి శక్తివంతులా మీరు? ఎందుకంటే నేను శ్రేష్ఠ ఋషి కులోద్భవుణ్ణి, ఋషి పరంపర జ్ఞాన సంజాతుణ్ణి కాబట్టి ఈ జ్ఞానం నాకు వచ్చింది. నేను చేసేటటువంటి అనుష్ఠాన బలం కూడా అటువంటిది. సృష్టిలో ఈ రహస్యం లేదు అనకుండా అన్నిటినీ తెచ్చిస్తుంది నాకు. కాబట్టి సృష్టిలో ఇది కూడా ఉంది కదా, ఉన్నందువల్లనే ఆ విషయాలు నాకు తెలుస్తున్నాయేమో. చూడండి, ఈ సంభోగ ధర్మంలో మనకు ఋషులు ఇచ్చినటువంటి హక్కు ఏంటంటే, చూడు, సంభోగం నీ జన్మ హక్కు, సంభోగం నీ వ్యక్తిగత స్వతంత్ర స్వేచ్ఛ. కానీ నీ స్వేచ్ఛ వల్ల, నీ ఇష్టం వల్ల, నీ హక్కు వలన నీకే అపాయము జరగకుండా జాగ్రత్త పడు. అది మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యకరంగా. అదేవిధంగా నీ ఆరోగ్యం, నీ బుద్ధి, జ్ఞానము, నీ యొక్క శరీర చేతస్సు, రేతస్సు, నీ యొక్క సర్వేంద్రియాలు నశ్వరం కాకుండా సుఖపడుతూ, ఆరోగ్య భంగురము కాకుండా సుఖపడుతూ సమాజాన్ని కూడా రక్షించు. సమాజంలో అల్లర్లు రాకూడదు, సమాజాన్ని ఇబ్బంది పెట్టొద్దు, సమాజంలో ఎవరికీ బాధ కలిగించొద్దు, సమాజంలో ఎటువంటి విద్వేషం రాకుండా సుఖపడు. అదేవిధంగా ప్రకృతి సంక్షోభం కలిగేటటువంటి విధంలో కూడా నువ్వు సుఖపడొద్దు. అదేవిధంగా ధర్మ విరుద్ధంగా కూడా సుఖపడొద్దు, కానీ సుఖపడు, అది నీ ఇష్టం. ఇది సత్య సనాతన ధర్మం మనకు చెప్పినటువంటి నీతి. ఇన్ని రకాలుగా జాగృత పరుస్తూ, ఇన్ని రకాలుగా శాంతియుతంగా ఉండమని చెబుతూ కూడా సంభోగాన్ని మన స్వతంత్రతకే వదిలేసింది. నేను చాలాసార్లు చెప్తా, మీరు మాకు సారంగ నీతులు చెప్పకండి. కడగడం మొదలు పెడితే సబ్బులు షాంపులు సరిపోవు. అర్థమవుతుందా? చిలుక కడుపునందు శుగ మహర్షి పుట్టే. ఎట్లా పుట్టే? చిలుక ఎవరు? చిలుక కడుపులో శుగ మహర్షి పుట్టడం ఏంది? బర్రె కడుపులో మహిషాసురుడు పుట్టే. బర్రె ఎవరు? మహిషాసురుడు ఎవరు? ఏంటో సరే. ఒక పురుషునితో రాసలీలలాడినంత మాత్రాన ఆయనను నపుంసకుడనుట ధర్మం కాదు. ఒక స్త్రీ అయి స్త్రీతో రాసలీలలాడినంత మాత్రాన ఆమె థర్డ్ జెండర్కి సంబంధించిన వ్యక్తి అనుకోవడం ధర్మం కాదు. చూడండి, పూర్ణ పురుషుడి కన్నా, పూర్ణ స్త్రీ కన్నా గుణ విభేదముతో పుట్టినటువంటి వీళ్ళ యొక్క వాక్కుకు పవర్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళని గెలుకొద్దుర్రి, శాపాన్ని గురి కాకుర్రి. అందుకే కొజ్జోళ్ళు శపిస్తే తిరుగులేదంటారా చూడండి. మీకు దీంట్లో ఒక జీవధర్మ సిద్ధాంతం ప్రకారంగా వీళ్ళు ఎందుకు ఇట్లా పుడతారో, మోగోన్లాగా పుట్టి ఆడ లక్షణాలతో, ఆడపిల్లలాగా పుట్టి మగ లక్షణాలతో ఎందుకు పుడతారు వీళ్ళని కానీ లోతుగా ఇప్పి చెప్తే, నా కడుపులను ఒక బిడ్డ పుట్టితే బాగుండి అని చెప్పుకుంటారు మీరు. అట్టి బిడ్డకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు ఉత్తర జన్మలు ఉండవయ్యా. అందుకే 2 గుణగణాలతో పుడతారు ఆ కడుపులో. ఆ బిడ్డకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఉత్తమ జన్మలు ఉండవు. అందుకే వాళ్ళ గర్భమును పరమపావనం చేయడానికే అటువంటి వాళ్ళు వాళ్ళ కడుపులో పుడతారయ్యా. మీకు తెలియదు దీని గురించి. దీని సోషల్ క్రైమ్ కింద చూడొద్దు, బయలాజికల్ క్రైమ్ కింద చూడొద్దు. ఈరోజు శ్రీమతి ఏం పేరు, శిరీష నిమ్మల గారి యొక్క పుణ్యమున నేనును కొంత ఆవేశం చెందవలసి వచ్చినది, కొన్నింటిని చెప్పవలసి వచ్చినది. మిస్ అండ్ మిస్సెస్ ఏమంటారా ఇంగ్లీష్లో? హూ ఈజ్ మిస్టర్ నేమ్? శ్రీమతి శిరీష నిమ్మల గారు, మీరు కామెంట్ చేసింది పరాశ్రీ స్వామి మీద అని మీరు అనుకుంటున్నారేమో. త్రిగుణ సంజాతుడైనటువంటి ఒక యోగి మీద, సత్వ రజ తమో గుణాతీతుడైనటువంటి నిష్కలంకమైనటువంటి నిష్కల్మషమైనటువంటి ఒక యోగి మీద దీని ప్రతిఫలం ఎలా ఉంటుందో ఊహించుకమ్మా.
"ఆ, శాపం పెడుతున్నావా? మరి నువ్వెవరు అమ్మ నా మీద కామెంట్ చేయనీకే? నువ్వు నా మీద కామెంట్ చేసలేవా? నీవు నీ భాషలో కామెంట్ చేస్తే నేను నా భాషలో కామెంట్ చేస్తున్నా. అస్తు." ఇంకొకడు ఎవడన్నా సాధువుల మీద కామెంట్ చేయాలని చూసిండంటే వణుకు పుట్టాలి. పుణ్యంకి వచ్చినాం అనుకుంటున్నారా? పుకాటుకు వచ్చినాం అనుకుంటున్నారా? ఏం రాజకీయ నాయకులమా? వ్యాపారవేత్తలమా? దళారులమా? సృష్టి విజ్ఞాన సంపత్తిని మూల విస్తీర్ణమైనటువంటి కోణంలో అర్థం చేసుకుంటూ ఆ సృష్టి విజ్ఞానానికి ఏ యజ్ఞం అవసరమో, ఏ తంతు అవసరమో, ఏ ఉచ్చారణ అవసరమో, ఏది ఎలా వాడాలి, ఏది ఎప్పుడు వాడాలి, ఎవరికి ఎంత మోతాదులు అవసరమని చెప్పేటటువంటి ఇప్పుడున్నటువంటి వర్తమానంలో పూర్ణ యోగులం. చేయండి చేయండి చేయండి, కామెంట్లు చేయండి. మీరు పెడితే ఊకుండనీకే ఇక్కడ ఉన్నది ఎవరో తెలుసా? వేరే స్వామి కాదు, పరాశ్రీ స్వామి. మొన్న ఒక ఆయన అంటాడు, "స్వామీజీ మీరు కామెంట్లను ఎందుకు పట్టించుకుంటారండి? ఈరోజు కామెంట్ చేస్తారు, రేపు అనుభవం వేస్తారు వచ్చి." ఎప్పటికప్పుడు తిప్పికొట్టకపోవడం కూడా చేతగానితనం. ఎప్పటికప్పుడు తిప్పికొట్టకపోవడం కూడా చేతగానితనం. ఇంట్లో కొంచెం ధూళి పడిందని గప్పు కూర్చున్నది వెనకడికి, తోడేం కాదని. తోడెం పోయి ఇల్లంతా బూజెక్కింది. దులుపని ఇంకోతే 2 గంటల టైం అయింది. అదే ముందు దులుపుకునింటి 5 నిమిషాలు అయిపోతుండే. అది రేపు ఒక పని చేద్దామయ్యా, ప్రదీప్ గారు, మణిదీప్ గారు, క్రాంతి గారు, మన రవి గారు 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 శశి గారు, రేపు ఈ స్పిరిచువల్ సబ్జెక్ట్ వద్దు, ఇదేదొద్దు. ఓన్లీ జెండర్ సీక్వెన్స్ మీద, ఓన్లీ లింగధర్మం మీదనే ఎన్ని గంటలైనా ఒక టాపిక్ చేద్దాం. ప్రశ్న నా వరకు వచ్చింది కాబట్టి ఇదివరకు చాలామంది కామెంట్లు చేశారు, బోల్డ్ అంతమంది కామెంట్ చేశారు, పట్టించుకోలా. ఇదివరకు కామెంట్లు చేసిన వాళ్ళంతా మొగోళ్ళు. ఇప్పుడు శిరీష అంటే ఆడపిల్లనా మగపిల్లాడా? ఇదివరకు వచ్చినటువంటి కామెంట్స్లన్నీ కూడా ఏదో వేరే వేరే పేర్లు, మొగోళ్ళ పేర్లు వస్తుండే. ద ఫస్ట్ టైం ఫీమేల్ నేమ్ వచ్చింది కాబట్టి పొరపాటున నాది ఆవేశం అనుకునేరు. అహంకారం మనోబుద్ధిం రక్షన్మే ధర్మధారిణి. ఇంతకుముందే చెప్పిన, అహంకారం మనో బుద్ధి రక్ష మే ధర్మధారిణి. ఓ ధర్మదేవత, ఈ సాధకుడి యొక్క మనస్సు, బుద్ధి, అహంకారం, ఇంద్రియాలను నీవు నడిపించని ఈశ్వరుడే శాసిస్తున్నాడు. నాకు బల్చి మాట్లాడతలేను. ఎందుకో స్థిర పరాశ్రీ స్వామితో అనుకుంటున్నావా? అందరికీ శుభం. ఆమె నన్నేదో గే అన్నదని నేను మాట్లాడట్లేదు. గే అనడం పెద్ద విషయం కాదు. అది ఎందుకు గే అంటారో వాళ్ళకి తెలియదు. వేషధారణ చూసి గే అంటే, ఆనాడు అజ్ఞాతవాసంలో అర్జునుడు కూడా సంవత్సరం పాటు వేషం వేసుకున్నాడు. గే అంటవా? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈనాడు మొగోళ్ళంతా తల ఏడబెట్టుకోలు కూడా అర్థం కాని పరిస్థితి. గుణధర్మ విభాగం చేతనే లింగధర్మం నిరూపణ అవుతుందండి. గుణధర్మ విభాగం చేతనే లింగధర్మం నిరూపణ అవుతుంది. లింగధర్మం అంగధర్మం కాదు. అంగం అంటే కింద ఉచ్చవోసేది ఏరిగేది అంగములు. లింగం అంటే ఆత్మ. ఇప్పుడు ఆమె నా ఉచ్చవోసేదాన్ని చూసి కామెంట్ చేసిందో, నా యొక్క ఆత్మను చూసి కామెంట్ చేసిందో తెలియదు. ఎందుకు ఏమో కామెంట్ చేస్తున్నా అంటే, అవమాన భారం చేత ఎంతోమంది చచ్చిపోతున్నారు ఇప్పుడు సమాజంలో. అలా సావుల ఉసురాంతిలు మోస్తారు. రేపు నీ కొంపల గూపలు కూస్తాయి. ఇప్పుడు వస్తారు రోజు లైన్లో నాతోనికి వచ్చి, "గురుదేవా నా పిల్లగాడు ఇట్లా ఉన్నాడు, గురుదేవా నా బిడ్డ ఇట్లా ఉంది." చక్కెర వడ్డీతోనే రాసుకొచ్చిటావు. చక్కెర వడ్డీ బలిసి పేయి బల్చి కష్టం చేసుకొని ఉన్నకాడికి తిని ధర్మంగా బతికి సావమంటే, పేయి బల్చిన శాస్త్రాలు చేసి వంశంకి ఇంత ముడుపు గట్టి పెట్టి
నీవింత ముడుపు కట్టుకొని సచ్చి మళ్ళా ఉట్టి కన్న సాముల కాల మీద పడలే, కన్న గంగల మునగలే, కన్న దేవాలయాల కడుకోలే, ఓ పెద్ద భక్తులమని. అందుకే అంటలేరా, సెడపకురా సెడదవని కోరి కోరి గుంత తోకున్నది ఆమె. పోనీ ఆమెకు నా లోపల ఏమి గే లక్షణాలు నచ్చి కనిపించినవో ఏమో, కడుపులో పెట్టుకుంటే అయ్యేపోతుండే. ఫోన్ తీసి వీడియో కింద కామెంట్ టైప్ చేసి కామెంట్ పెట్టి దాన్ని ప్రెస్ బటన్ నొక్కేటంత సాహసం చేసిందంటే నేను నొక్కను ఏడ నొక్కుతా? పరువు నష్ట దావా కింద నేను కేసు వేస్తా. నేను ఓటేస్తానండి, భారతీయ పౌరుడిగా నాకు హక్కు ఉంది, నేను ఓటేస్తా. సన్యాసులు ఎవరు ఓటేయరు, నేనేస్తా. భారతదేశంలో మొదటి సన్యాసి ఓటేసే స్వామి పరాశరి స్వామి. నిజం, ఓటేయరు, నేనేస్తా, బరబ్బర్ ఓటేస్తా. నేను ఓటేస్తా కాబట్టి నాకు రాజ్యాంగంలో అన్ని షరతులు వర్తిస్తాయి. నేను కేసు పెట్టవచ్చు, వాదించుకోవచ్చు. రేపు ఎవరు ఆమె ఊరేంది, ఆమె ఎక్కడి నుంచి కామెంట్ చేసింది, నేను మా శిష్యులకు చెప్తా. టెక్నాలజీలో అమెరికాలో బోల్డ్ అంతమంది శిష్యులు ఉన్నారు, నాకు పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు. ఇంటి కాడికి పోయి పట్టుకోస్తారు. ఇక ఎవరు చూపిస్తారు? ఇలా మాకు ఆడవాళ్ళు మగవాళ్ళని నేర్పిది. నెక్స్ట్ టైం ఎవరైనా పరాశరి స్వామి టచ్ చేయాలంటే కొంచెం ఆలోచించాలయ్యా, ఏమో మాట్లాడొద్దంటావు. స్వామి అన్ని యాంగిల్లో ఉండరు. డోంట్ టచ్ హిమ్. హూ ఈజ్ హీ? మిస్టర్ శ్రీ 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 ఆదిత్య పర శ్రీ స్వామి, నేనే.